బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడదు. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. కలుగును గాక. క్రీస్తు గొప్ప నామమున నా యొక్క హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ దినపు వాక్యంలోనికి మనం వెళ్దాము. గడిచిన 2-3 వారాలుగా మనము ఈ కొండ మీద ప్రసంగంను, ఆ యొక్క ప్రసంగం యొక్క ఇంటర్ప్రిటేషన్ని, ఆ ప్రసంగం యొక్క ధ్యానాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. ఈ దినము 4వ వారము, 4వ భాగము. మొదటి 2 భాగాలు కూడా ఆ స్టేజ్ సెటప్, ద స్టేజ్ గురించి మాట్లాడుకున్నాము. గడిచిన వారము యేసు నోరు తెరిచి బోధింపసాగినని, ఆయన నోరు తెరిచి ప్రకటించిన ద ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్, ఆ యొక్క ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న ఆ యొక్క మాటని మనము పోయిన వారం మనం ధ్యానించుకున్నాము. ఈ దినము దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము 4వ భాగాన్ని అనగా అందులో ఉన్న 2వ సెంటెన్స్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేద్దాము మనము. దేవునికి మహిమ కలుగును గాక. సెకండ్, యేసు ప్రభు యొక్క బోధ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ దినం మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునాక. ఒక్కసారి నేను చదువుతాను. 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతాను, చూడండి ఒకసారి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం మాట్లాడుకున్న మాట నేను గుర్తు చేస్తాను ఒక్కసారి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనగా పూర్ ఇన్ స్పిరిట్, బ్లెస్డ్ ఆర్ దోస్ పూర్ ఇన్ స్పిరిట్ అనే మాటని గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందులో దాని యొక్క అర్థాన్ని మనం గమనించాము. ఆత్మ విషయమై దీనులు అనే మాటని పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఆత్మ విషయమై దీనులై ఉండుట అంటే ఆ మాటకి ఒకటి చేసిన పాపాన్ని బట్టి, ఆ యొక్క పాప స్వభావము, పాప స్థితి, పాప నియమాన్ని బట్టి నలిగిపోతూ, లేకపోతే ఈ పాపం నుంచి నేను విడిపించబడడం నా వల్ల కాదు, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఆ యొక్క బీదత్వం అనగా దేవునికి నేనేమి ఇవ్వలేను, దేవుడు కృప చూపిస్తే, ఓకే. సో దేవునికి నేనేమి ఇవ్వలేను, దేవునికి నేను ఏమి చేయలేను, లేకపోతే ఏమి చేసి నేను నీతిమంతునిగా ఎంచబడలేను, ఏమి చేసి దేవుని దగ్గర కూడా నేను నిలబడలేను, ఆయన సన్నిధిలో నిలబడలేను అనే ఆ యొక్క స్వభావాన్ని, ఆ యొక్క అంతరంగంలో ఉండే ఆ యొక్క కన్విక్షన్, ఆ యొక్క పాయింట్ని పూర్, ఐఎమ్ పూర్ లార్డ్, నేను ఏమి ఇవ్వలేను నీకు, లేకపోతే ఇంత పాప స్వభావం కలిగిన వాడిని, ఇంత పాప నియమం క్రింద ఉన్నవాడిని, ఇంత పాప సంబంధమైన జీవన విధానం కలిగిన వాడిని, ఆ యొక్క పాపం యొక్క ఆ ఈవిల్ కీడు యొక్క ఇంపల్స్ అండి, ఇంక్లినేషన్ నా లోపల నేను కలిగి ఉన్నాను, ఇంకా నేను నీకేమి చేయలేను, ఐ నీడ్ యువర్ గ్రేస్ అని చెప్పేసి ఆ యొక్క నన్ను నేను పూర్గా మార్చుకోవడం, నా యొక్క పావర్టీ నేను గుర్తించడం, ఆత్మ విషయమై దీనత్వము. రెండవది వచ్చేసి దేవుడు నీకు ఏదైనా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యానికి రెస్పాండ్ అయ్యే విధానం. గమనిస్తే దేవుడు నీతో మాట్లాడిన మాటకి, వాక్యానికి మనం రెస్పాండ్ అయ్యే విధానం గురించి మాట్లాడుకున్నాము. అనగా ఆ వాక్యానికి మనం స్పందించేటప్పుడు పూర్తిగా ఎస్ లార్డ్,
ఐఎమ్ హియర్ అని చెప్పి ఆ యొక్క స్వభావం ఏదైతుందో అది వారు ధన్యులు అనే మాటని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు తన నోరు తెరిచిన ఆ యొక్క గొప్ప ప్రసంగం, కొండ మీద ప్రసంగం అని పిలువబడి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ అధ్యాయాలన్నిటిలో చూడండి ఒకసారి ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ద మౌంట్ బియాటిట్యూడ్ అని పిలువబడే ఆ యొక్క సముద్రపు ఆ యొక్క గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీద మైదానంలో, ఆ కొండ మీద నుంచి కిందికి అద్భుతమైనటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్లో ఆయన బోధ చేయడం మొదలుపెట్టాడు. అనేక జన సమూహములు ఆ వాక్యాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఈరోజు అదే భాగంలో నుంచి రెండవ భాగంలోనికి మనం వెళ్తున్నాం. రెండవ మాటని మనం చూస్తాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ఈ మాటని మనము ధ్యానించడం కంటే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో మాట్లాడు అని చెప్పి అందరం ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవా ఈరోజు నాతో మాట్లాడు నాయన, నా తండ్రి నాతో మాట్లాడు నాయన. ఇదిగో మీ యొక్క వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా ఇదిగో ధర్మశాస్త్రం నందు, మీ వాక్యము నందు మా కొరకు ఏ విషయాలైతే ఆశ్చర్యకరమైన సంగతులు దాచి ఉంచారో వాటిని చూచున్నట్లు నా కన్నులు తెరువు అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వాక్యంలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం నాయన. సర్వభూమి ఆకాశం సృష్టికర్త అయిన దేవ మీకు వందనాలు. వాక్యమై ఉన్నవాడ, ఇదిగో జీవమునిచ్చు వెలుగు అయ్యుండి ప్రతి మనుషుని వెలిగిస్తున్నవాడా మీకే వందనాలు నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగో వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అన్నమాట ఇదిగో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ నాయన. ఇంతవరకు మేము గ్రహించని వెలుగును ఈ దినము గ్రహించటకు కృప దయచేయండి. కాంప్రహెండ్ చేయడానికి కృప దయచేయండి నాయన. మీ కృప కొరకు వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మమ్మల్ని మేము ఇదిగో మీ సన్నిధిలో ఇదిగో మీ యొక్క కృప కొరకు ఇదిగో వేడుకుంటూ తగ్గించుకుంటున్నాం నాయన. ఈ దినపు కృప మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయము దయచేయండి నాయన. ఇంతవరకు జరిగిన ఆరాధన ఇదిగో పాటలు ఇదిగో నా ప్రభు ఆరాధన అంతట్లో మీరు మాకు తోడై ఉన్నారు. ఇదిగో వారి వారి కుటుంబాల్లో ఇదిగో అందరూ గ్యాదర్ అవ్వడానికి ఇదిగో వాక్యం కొరకు సిద్ధపడి కూర్చోవడానికి కృపనిచ్చారు. స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఇదిగో ఈ దినం నాయన ప్రభా ఇదిగో మీ స్వరమును మేము మరొకసారి ధ్యానించుటకు కృప దయచేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తున్నప్పుడు ఇదిగో మీ సహాయం, మీ నడిపింపు కొరకు పరిశుద్ధాత్మదేవ మీ కృప దయచేయమని వేడుకుంటూ యేసు నామమున ఇదిగో మా యొక్క మనోనేత్రాలు వెలిగించబడిన వారమై ఇదిగో ఆ యొక్క జీవపు వెలుగును ఇదిగో కాంప్రహెండ్ అండ్ ఇదిగో గ్రహించి ఇదిగో మేము జీవంతోనూ వెలుగుతోనూ వెలుగుకు సాక్షులమై ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటూ యేసు నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, దుఃఖపడువారు ధన్యులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ దుఃఖపడువారు ధన్యులు అనే మాటలో ఓకే ఏ విషయం ఓకే దుఃఖపడువారు ధన్యులు అని ఒకవేళ యేసయ్య ఇప్పుడు చెప్తే, నీ దగ్గరికి వచ్చి చెప్తే నీకున్న దుఃఖాలన్నీ నీకు గుర్తొస్తాయి. ఓకే, కానీ ఇది కొండ మీద ప్రసంగం. ఓకే, ఒక్కసారి ఓకే ఈ దుఃఖపడువారు ధన్యులు అని నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నీకు అదొక రకంగా అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ లెట్స్ సే ఇంట్లో ఎవరైనా మరణించి ఉండడం వల్ల దుఃఖిస్తున్నావు అనుకోండి. ఓకే, దుఃఖపడువారు ధన్యులు అన్న మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు ఓకే ప్రైజ్ ద లార్డ్ నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి నీకు అర్థమవుతుంది. లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నువ్వు దుఃఖపడుతుంటే ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడిపించబడడానికి ఓకే నా దుఃఖము ఫైనాన్షియల్ కోసం లేకపోతే లేకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం కొరకు, మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ కొరకు. సో మన దుఃఖాలు మనకున్నాయి. కానీ ఇక్కడ నా పాయింట్ని ఒక్కసారి ఈరోజు మీ మనసులు, మీ యొక్క హృదయాలు తెరుచుకొని వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. చూడండి ఒకసారి, యేసు ప్రభు మెస్సయ్య వెలుగై ఉన్నవాడు అని ముందు మాట్లాడుకున్నాం. స్టేజ్ గురించే 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ మీలో ఎవరన్నా మొదటి 3 పాటలు వినకపోతే ఓకే అవి ఆన్లైన్లో ఉన్నాయి, వినటానికి ట్రై చేయండి. అంతేకాదు మీరు వినడం మాత్రమే కాదు కానీ ఈ వాక్య భాగాన్ని ఎంతమందికి మీకు అవసరం అని అనిపిస్తే మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా సరే ఈ వాక్యాన్ని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఓకే, షేర్ చేయడం వల్ల మనకేదో మనం ఎవరికి బెనిఫిట్ చేయట్లేదు కానీ
వ్యక్తుల్ని అనగా ఆత్మలని వెలిగించడానికి ఈ మెసేజ్ ఉపయోగపడడం కొరకు నేను షేర్ చేయమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, దుఃఖపడువారు ధన్యులు, ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? దుఃఖపడువారు ధన్యులు అనే మాటని నేను ఎలా చూడాలి? ఓకే, యేసయ్య ఎలా చెప్తుండొచ్చు, ఆయన దగ్గర ఉన్న కాంగ్రిగేషన్ ఎలాంటి వారు, ఆ కాంగ్రిగేషన్కి దుఃఖపడువారు ధన్యులు అనే విషయం ఏ విషయాన్ని వారికి గుర్తు చేస్తుంది, ఏ విషయాన్ని వారికి తెలియజేస్తుంది? ఇది మన ఈరోజు టాపిక్. దానిలోకి వెళ్ళక ముందు ఓకే, బిబ్లికల్గా దుఃఖపడుట అనే మాటని కొంచెం అర్థం చేసుకోవడానికి, వాక్యానుసారంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదన్నా వాక్యాన్ని చదివేటప్పుడు మనము స్పిరిచువలైజ్ చేస్తాం. స్పిరిచువలైజ్ అంటే ఒక విషయాన్ని చదివినప్పుడు, లేకపోతే ఒక విషయాన్ని మనం గ్రహించినప్పుడు దాన్ని ఆత్మ సంబంధమైన అర్థం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. జాగ్రత్తగా రండి ఒకసారి. అనగా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఓల్డ్ టెస్ట్మెంట్లో, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి యొక్క ఈవెంట్, లైఫ్ ఈవెంట్ని మీరు చూసారనుకుందాం. లైఫ్ ఈవెంట్ని మనం చదివామనుకుందాం. చదవగానే అందులో ఉన్న విషయాన్ని ఇప్పుడు నేనేం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చూడండి ఒకసారి, వాక్యంలో 2 విషయాలు ఉంటాయి. ఓకే, లెట్స్ సే వాక్యంలో 2 విషయాలు. నెంబర్ 1, ఈవెంట్స్ రాస్తున్నాయి, అనగా లైఫ్ ఈవెంట్స్, అనగా ఓకే, చరిత్రలో కానీ, ఒక వ్యక్తి జీవితంలో కానీ, లేకపోతే పలానా ఏరియాలో కానీ ఇది ఇలా జరిగింది అని చెప్పి లైఫ్ ఈవెంట్, పర్టికులర్గా ఒక ఈవెంట్ రికార్డ్ చేయబడి మన కొరకు రాస్తుంది. రెండో విషయం ఏంటంటే, అందులో మనకు సంబంధించిన ఉపదేశము, బోధ, ఓకే, లేకపోతే మీరు మోషే ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలకు బోధించు అని చెప్పి ఆ బోధకు సంబంధించిన డైరెక్ట్గా మెసేజ్, లైక్ డైరెక్ట్గా కమాండ్మెంట్స్, లేకపోతే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్, అవి మనం చూస్తాం. ఓకే, ఈ 2 విషయాల్లో నుంచి మనం ఏదైనా సరే ఓకే, సో ఇన్స్ట్రక్షన్ లాగా తీసుకుంటాం. ఈవెన్ ఆ ఇన్స్ట్రక్షన్ని ఇప్పటి భాషలోకి మార్చుకొని కొత్త నిబంధన కింద దీన్ని ఆత్మీయంగా ఇలా అర్థం చేసుకోవాలన్న దగ్గరికి వెళ్తాం. జనరల్గా జరిగే విషయం. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి ఏదైనా ఒక లైఫ్ ఈవెంట్ని మనం స్టడీ చేసేటప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వ్యక్తి యొక్క జీవితంని మనం చదువుతున్నప్పుడు దాన్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈరోజు ఈ దుఃఖపడువారు ధన్యులు అనే మాటని నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అనగా దాన్ని విడదీసి మాట్లాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా రండి ఒకసారి. ఆ యొక్క విడదీసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వెంటనే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఏదో ఒక ఆత్మీయ అర్థం దగ్గరికి వెళ్ళిపోకండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఈ యొక్క ముందు ఈ కాషన్ని మీరు మర్చిపోవద్దు. చూడండి ఒకసారి, నేను ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు డైరెక్ట్గా దాన్ని ఆత్మీయ అర్థంలోకి డైరెక్ట్గా వెళ్ళకండి. ఫస్ట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ కనుక సరిగ్గా అందితే, మనకి ఇన్ఫర్మేషన్ కనుక, అనగా లైఫ్ ఈవెంట్ జరిగింది అని చెప్పి రాయబడిన 4-5 అక్షరాలు చదువుకొని ఇదే అనుకోకుండా దాన్ని పూర్తిగా అర్థం చేసి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మంచి స్పష్టమైన ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోగలం. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఎక్కువ వరకు కూడా ఇన్ఫర్మేషన్ని ఈరోజు మనం చూడడానికి ట్రై చేస్తాం. చూడండి ఒకసారి, ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈరోజు ఇస్తాను. కుదిరితే దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ దాని ఆత్మీయ అర్థంలోకి వెళ్దాం. ఓకే, ఈరోజు ఓన్లీ మీ యొక్క నోట్స్లు, మీ యొక్క పెన్ తీసుకొని కూర్చొని గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. అనగా దుఃఖపడువారు ధన్యులు అనే మాటని బైబిల్ ప్రకారము ఎలాంటి దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖం ఏ దుఃఖమో, ఎలా దుఃఖపడతారు, ఆ దుఃఖపడే విధానం ఏంటి, ఓకే, ఏ విషయానికి వారు దుఃఖపడుతున్నారు, ఓకే, దుఃఖపడువారు ధన్యులు అనే మాట. ఓకే, ఈరోజు సంతోషంగా ఉన్నవారు ధన్యులు. ఎవరు వచ్చే ఓకే, మామూలుగా సంఘాలు చూస్తాం, సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, దుఃఖపడువారు చప్పట్లు కొట్టండి అని అన్నాం అనుకోండి. చూడండి ఒకసారి, కానీ యేసయ్య దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. ఆ మాటని ఎలా అర్థం చేసుకోవాలంటానికి బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్దాం. ఓకే, దీన్ని 3 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఆ యొక్క మౌనింగ్, లేకపోతే ఆ యొక్క దుఃఖపడువారు, వారిని అనలైజ్ చేద్దాం. తర్వాత వారి ధన్యతల గురించి మాట్లాడుకుందాం. సో దేవుని చిత్తం అయితే ఈరోజు ఆ యొక్క దుఃఖపడువారు అన్న దాని గురించి మాత్రం చూడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే చాలా సమయం అవుతుంది కనుక ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేస్తాం. చూడండి ఒకసారి. ఓకే, సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిది, ఈ యొక్క బైబిల్లో మనము ఈ యొక్క దుఃఖపడు వారిని ఎలా చూస్తాం, దుఃఖపడు వారు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కనుక మనం గమనిస్తే ఎవరన్నా మరణించినప్పుడు, ఓకే, దుఃఖ దినములు గడుపుట అనేది ఆనవాయితీ, లేకపోతే అదొక
కష్టం అది. ఓకే, సో అదొక ఆచారం. అబ్రహాం చనిపోయాడు. అబ్రహాం చనిపోయినందుకు ఓకే కొన్ని దినాలు దుఃఖ దినాలు గడపాలి. ఇస్సాక్ చనిపోయినప్పుడు కొన్ని దినాలు దుఃఖ దినాలు. ఓకే, అప్రాక్సిమేట్లీ 30 డేస్ని మనం చూస్తాం. 30 డేస్ దుఃఖ దినాలు గడపడం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, బైబిల్లో మీరు కనుక చదివితే ఆ యొక్క యాకోబు మరణం, ఆదికాండం క్లోజ్ చేసే చివరి అధ్యాయంలో యాకోబు యొక్క మరణాన్ని మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఒకసారి ఆదికాండము చివరి అధ్యాయము 50వ అధ్యాయంలో మనం గమనిస్తే ఓకే దుఃఖపడువారు ధన్యులు అనే దాంట్లో దుఃఖపడుట అనే మాటకి హీబ్రూ భాషలో అవియేల్ అనే మాట మనం చూస్తాం. ఓకే, సో ఈ అవేల్ అనే మాట ఏదైతే ఉందో ఈ మాట దుఃఖపడుట అనే మాటకి ఓకే హీబ్రూ వర్డ్. ఓకే, దానికి మీనింగ్స్ ఏమేమి ఉన్నాయో మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే దీన్ని చూడండి ఒకసారి. ఈ యొక్క 50వ అధ్యాయంలో యాకోబు మరణించాడు. ఈ మరణించిన యాకోబు కొరకు వారు దుఃఖ దినములు గడిపారు. ఓకే, యూనో మీరు చూస్తే ఓకే బైబిల్లో మనకి చాలామంది బైబిల్ క్విజ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే బైబిల్ క్విజ్ల గురించి మనకు తెలుసు కదా. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, బైబిల్ని దేవుడు నేను క్విజ్ కొరకు పార్టిసిపేట్ చేయడానికి దేవుడు నీకు బైబిల్ ఇవ్వలేదు. ఓకే, నా పాయింట్ వినండి ఒకసారి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. ఓకే, చూడండి ఒకసారి. బైబిల్ దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయినదై నీ ప్రాణాత్మలను పరిశోధించడానికి, అనగా విభజించినంత మటుకు దూర్చు హృదయములను తలంపులను పరిశోధించడానికి ఆ యొక్క వాక్యం ఉంది. ఓకే, అంటే ఆ వాక్యము నా ప్రాణము నా ఆత్మను విభజించినంత మటుకు దూరాలి. అంతేకాదు నా హృదయంలో నా ఆలోచన విధానాన్ని పరిశోధించడానికి నేను దానికి ఓకే ఆ వాక్యం వచ్చినప్పుడు నా యొక్క హృదయాన్ని తెరిచి నన్ను పరిశోధించు నాయన, నా హృదయంలో నీకు ఇష్టం లేని ఏదైనా ఉంటే తీసేయి అని చెప్పి నేను దాన్ని ఆ యొక్క ఓపెన్గా ఆయన ముందు ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. అయితే ఎందుకు బైబిల్ క్విజ్ అని మాట్లాడుతున్నంటే బైబిల్లో ఐగుప్తీయుల దుఃఖము అనే మాట మనం చూస్తాం. ఐగుప్తీయుల దుఃఖము అనే మాట ఒక దగ్గర రాస్తుంది. ఓకే, వాళ్ళ తెగుళ్ళను బట్టి దుఃఖపడ్డారు అని అనుకోవచ్చేమో, కానీ ఐగుప్తీయులు దేన్ని బట్టి దుఃఖపడ్డారంటే మిక్కుటమైన దుఃఖం అట. ఐగుప్తీయులు నేను మాట్లాడేది నాటి ఇశ్రాయేల్ గురించి నేను మాట్లాడలేదు. ఓకే, ఐగుప్తీయులు అందరూ ఐగుప్తు దేశము దుఃఖ దినాలు గడిపింది. ఎవరికోసం తెలుసా? వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళందరి యొక్క పోషణకి కారకుడైన యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబుని బట్టి. ఓకే, యాకోబు మరణిస్తానట. చూడండి ఒకసారి. ఫస్ట్ ఓకే ఈ యొక్క మరణించడాన్ని బట్టి జరిగే దుఃఖ దినాల గురించి నేను ఓకే అదొక కస్టమరీ ఏమంటారు లామెంటేషన్స్, లేకపోతే కస్టమరీ మౌర్నింగ్, అనగా నేను దుఃఖ దినాలు గడపాల్సినటువంటి టైం అది. చూడండి ఒకసారి మీరు గమనిస్తే 8వ వచనం, 50వ అధ్యాయం 8వ వచనం. యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారు వెళ్ళిరి. వారు తమ పిల్లలను గొర్రెల మందలను తమ పశువులను మాత్రం గోషెన్ దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములు రౌతులు అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయను. 10వ వచనం. యోర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. ఓకే, సో అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. అంగలార్చుట, దుఃఖము సల్పుట. ఓకే, చూడండి ఒకసారి. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కలమునొద్ద ఆ దుఃఖం సల్పుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖం అని చెప్పుకొనిది గనుక దానికి ఆబేల్ మిస్రాయిం అని పేరు పెట్టబడింది. అంటే దాని అర్థము ఐగుప్తీయుల దుఃఖము. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఆబేల్ అనే మాట ఏదైతే ఉందో ఓకే ఆ ఆబేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అంటున్నాడు యేసయ్య. ఓకే, సో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఈ పాయింట్లని చూస్తున్నాం. చూడండి ఒకసారి. అంటే యాకోబు మరణాన్ని బట్టి ఓకే చూడండి ఒకసారి. ఎవరైనా ఒకరు మరణిస్తే ఆ కుటుంబం దుఃఖపడుతుంది. ఆ కుటుంబం యొక్క స్టేటస్ని బట్టి ఆ కుటుంబానికి లింక్ అయిన వాళ్ళందరూ దుఃఖపడతారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానో ఎవరో ఒకరు చనిపోతే దేశమంతా బాధపడుతుంది, దేశమంతా దుఃఖపడుతుంది. ఓకే, సంతాప దినాలు అంటాం మనం. ఓకే, కానీ ఇక్కడ యోసేపును బట్టి ఆ యొక్క యోసేపు తండ్రి మరణం బట్టి
యోసేపు దుఃఖాన్ని బట్టి ఐగుప్తీయులందరూ దుఃఖపడ్డారు. ఓకే, వీళ్ళంతా వాళ్ళ దుఃఖానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే, మరణాన్ని బట్టి వారు దుఃఖపడుతున్నారు. ఓకే, మీరు గనక ఒక బైబిల్ ప్రకారము ఓకే దుఃఖాలని మీరు అబ్జర్వ్ చేస్తే దేని కొరకు దుఃఖపడతారు అన్న దాని గురించి చూస్తే ఓకే మేజర్గా దుఃఖపడే 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మరణం కొరకు దుఃఖం జరపడం. మరణము జరిగినప్పుడు అనగా ఎవరైనా మరణించినప్పుడు ఓకే దాన్ని ఆ యొక్క లెమెంటేషన్స్ అనే మాట మనం చూస్తాం. ఓకే, అయితే రెండవ దుఃఖం ఉంది. ఓకే, రెండవ అతి ప్రాముఖ్యమైన దుఃఖం ఉంది. అదేంటంటే సియోను కొరకు దుఃఖించుట. మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే, ఈ రెండిటిని ఓకే మనము ఈ యొక్క యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో దుఃఖము అనే దాని గురించి మనము వాక్యములో ఎందుకు ఆలోచించాలి అంటే అక్కడ ఉన్న వారందరూ యూదులు, ఇశ్రాయేలు సంబంధించిన వారు. ఓకే, అంతమంది జనసమూహం ఆ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరికీ బోధించడానికి యేసు ప్రభు కొండ మీదకి ఎక్కాడు. నోరు తెరిచి ఆయన బోధ మొదలుపెట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నమాట మొదట. అదైన వెంటనే పరలోక రాజ్యం వారిది. రెండవది, వెంటనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఓకే, యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి మనము ఈ యొక్క ఓకే అక్కడున్న వారందరి భాషలో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఒకసారి. అంటే నువ్వు నేను అనుకునే దుఃఖం కాదు, కానీ బైబిల్ ప్రకారము వాక్యానుసారమైన దుఃఖం గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. ఒకటి, ఏ రకమైన దుఃఖం అనగా మనము ఎందుకు ఏడుస్తామంటే నువ్వు అనుకున్నది నీకు దొరకకపోతే నువ్వు ఏడుస్తావు. లేకపోతే చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరకకపోతే అది దొరికేదాకా ఏడుస్తారు. అలాంటి చిన్నపిల్లల మనస్తత్వంతో ఓకే సో నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు ఫైనాన్షియల్ ఓకే నీ సమస్యలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు. కానీ యేసు ప్రభు ఎవరి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు? దిస్ ఈజ్ వాట్, ఎవరు ధన్యులు అన్న దాని గురించి నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. మొట్టమొదటిది ఆ యొక్క మరణం గురించి దుఃఖపడు వారిని. ఓకే, మరణం గురించి దుఃఖపడడం అనేది ఇట్స్ అ కస్టమరీ. ఓకే, అలాగే రెండవ దాని గురించి కూడా మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. చూడండి ఒకసారి. ఓకే, మొదటిది ఓకే ఇశ్రాయేలును బట్టి అనగా ఇశ్రాయేలు ఆ యొక్క చూడండి ఒకసారి ఆయన మరణించిన తర్వాత ఆయన బాడీని ప్రిపేర్ చేయడానికి 40 days పట్టిందంట. ఆ యొక్క వైద్యులు, ఐగుప్తు దేశం సంబంధించినటువంటి యోసేపుకు సంబంధించినటువంటి వైద్యులు దాన్ని ఆ బాడీని ప్రిపేర్ చేయడానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో ఓకే ప్రిపేర్ చేయడానికి 40 రోజులు పట్టి ఆ 40 రోజుల తర్వాత వీళ్ళు తీసుకెళ్లారు. ఓకే, అప్రాక్సిమేట్లీ ఆ యొక్క 70 days ఓకే 30 దినాలు వాళ్ళు దుఃఖపడ్డాన్ని మనం చూస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం 29వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ అహరోను గురించి 30 దినాలు బాధపడడం మనం చూస్తాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 29వ వచనం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 29వ వచనం కనుక మనం చదివితే చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 29వ వచనము. సారీ, ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ సంఖ్యాకాండం కనుక 20వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చదివితే అక్కడ చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనంలో అహరోను చనిపోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఓకే, ఈ దుఃఖము సల్పుట అనే మాట కూడా మనము నోట్ చేసుకుందాం. ఓకే, అంటే అహరోను మరణాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజం అంతా, ఆ జనాంగం అంతా కూడా దుఃఖపడుతున్నారు. ఓకే, తర్వాత చూస్తే మనము ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే మరణాన్ని మనం చూస్తాం. చూడండి ఒకసారి. 34వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 8వ వచనంలో ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. ఓకే, అంటే ఒకరు మరణించినప్పుడు దుఃఖపడడం అనేది కస్టమరీగా లేకపోతే ఆచార సంబంధమైనటువంటి దుఃఖ దినాలు గడపడం అనేది కామన్గా. ఓకే, ఒక కుటుంబం దుఃఖపడుతుందా,
ఒక దేశం దుఃఖపడుతుందా? ఓకే, మనం ఉన్న దేశం పక్క దేశం కూడా దుఃఖపడుతుందా? ఓకే, ఎంతవరకు దుఃఖపడుతున్నారు? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, బైబిల్లో ఉన్నటువంటి దైవజనులు లేకపోతే గొప్పవారు విశ్వాసులు మరణించిన ప్రతిసారి ఈ యొక్క దుఃఖ దినములు గడపడం అనేది అది ఆనవాయితీ, ఆచారం. ఓకే, ఇకపోతే రెండవ అతి ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఓకే, యేసు ప్రభు దుఃఖపడువారు ధన్యులు అంటున్న ఆ మాటలో ఈ మరణం వలన కలిగినటువంటి దుఃఖం గురించి మాట్లాడలేదు ఆయన. ఈవెన్ ఓకే, ఏదో లేదు కాబట్టి దుఃఖపడడం చూసారా, ఆ దుఃఖం గురించి ఆయన మాట్లాడలేదు. ఓకే, ఆయన మాట్లాడే దుఃఖం గురించి అర్థం చేసుకోవడానికి కొంచెం ఇంకా కొంచెం ఇన్ఫర్మేటివ్ స్టడీలోకి మనం వెళ్తున్నాం. ఓకే, చూడండి ఒకసారి, మరొకసారి నేను గుర్తు చేస్తాను. ఓకే, ఒక మనిషి తనకున్నటువంటి దుఃఖము అనగా ఏదో చిన్నపిల్లలాగా నేను అడిగింది దొరకలేదు కాబట్టి పడే దుఃఖం కాదు, తర్వాత ఇంట్లో జరిగిన మరణాన్ని బట్టి జరిగినటువంటి దుఃఖము, ఆ దుఃఖం గురించి కూడా మాట్లాడలేదు. వీ హ్యావ్ అనదర్ దుఃఖం ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి, ఈ దుఃఖము ఓన్లీ ఇశ్రాయేలీలకి మాత్రమే సంబంధించింది, అంతేకాదు బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క జనాంగానికి మాత్రమే. ఓకే, వారందరూ ప్రతి సంవత్సరం ఆచరించే దుఃఖ దినాలకు సంబంధించినటువంటి స్టోరీ నేను మాట్లాడేది. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఈ దుఃఖం గురించి యేసుప్రభు అంటున్నాడు. ఓకే, ఈ యేసుప్రభు మాట్లాడే దుఃఖపడువారు ధన్యులు అనే దాని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే సియోను గురించి దుఃఖించువారు అన్న మాటను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, ఆయన సియోను గురించి దుఃఖించువారు గురించి మాట్లాడుతున్నాడు అంటానికి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్లోకి ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, ఇప్పటిదాకా మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, ఎవరు దుఃఖపడువారు? బైబిల్ ప్రకారము, ఆ యొక్క లేఖనాల ప్రకారము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి జూయిష్ పర్స్పెక్టివ్లో అనగా ఈ వాక్యము నువ్వు నేను విన్నప్పుడు ఓహో నేను దుఃఖపడుతున్నాను కాబట్టి ధన్యుణ్ణి అనుకోవచ్చు, కష్టాలు వచ్చాయి కాబట్టి ధన్యుణ్ణి, అది కాదు. కానీ సో అక్కడ ఉన్నటువంటి దుఃఖము సియోను గురించి దుఃఖపడువారు ధన్యులు అన్న దాని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దీనికి యెషయా గ్రంథము 61వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని అందులో 2వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మొదటి నుంచి చదువుతాం చూడండి ఒకసారి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు పోయిన వారం ఇది మాట్లాడుకున్నాం, బీదలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి లేదా సియోను కొరకు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ 2వ వచనాన్ని 3వ వచనాన్ని కలిపి కనుక మనం చూస్తే దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు. చూడండి ఒకసారి, యేసు ప్రభు ధన్యతలను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటానికి అది ఆయన మిషన్ అని చెప్పి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. అది ఆయన మిషన్ అన్న సంగతి మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, ఆయన మిషన్ నెంబర్ 1 ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ, ప్రభు అయిన దేవుని తండ్రి అయిన ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు అంటే నెంబర్ 1, మొట్టమొదటిది దీనులకు, బీదలకు. ఆత్మ విషయమై బీదలు, దీనులు ఎవరైతే ఉన్నారో వారికి అనగా తమ యొక్క పాపాన్ని బట్టి నలిగి ఉన్నారో వారికి స్వర్తమానం పట్టుకురావడానికి, అనగా క్షమాపణని, కృపా సత్య సంపూర్ణుడిగా నేను వచ్చాను, ఇదిగో మీ అందరి పాపములన్నిటినీ శిలువ మీద భరించడానికి నేను వచ్చాను, కాబట్టి బీదలైన వారు ధన్యులు. ఇది ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నాం. ఆత్మ విషయమే బీదలైన వారు మీరు ధన్యులు, ఎందుకంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి మీరు ధన్యులు. రెండవది దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగును కాక. ఇది ఏ దుఃఖమో అన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాడు ఒకసారి. అయితే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ దుఃఖించువారు సియోను కొరకు దుఃఖించువారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాంటెక్స్చువల్ విషయం. అది ఒకసారి చూడండి ఒకసారి. సియోను కొరకు దుఃఖించుట అనేది నీకు నాకు అర్థమవడానికి బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క దైవజనులు, విశ్వాసులు, లేకపోతే యేసుకు ముందున్నటువంటి వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు అంటానికి చాలా తేడా ఉంది.
ఓకే, కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి మన మనసులో తెరుచుతాం. చూడండి ఒకసారి, మీరు కనుక గమనిస్తే ఉదాహరణకి మనం చదివేటప్పుడు నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా దుఃఖపడుతున్నాడు, నెహెమ్యా ఉపవాసం ఉంటున్నాడు. నెహెమ్యా తన యొక్క ఉద్యోగము, తన స్థాయి, తన యొక్క స్టేటస్, రాజుగారికి కప్పందించేటటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు, రాజుగారి యొక్క స్టేటస్ని, రాజుగారి మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాల్సిన వాడు ఈ స్టిల్ దుఃఖపడుతున్నాడు. దేని కొరకు దుఃఖపడుతున్నాడు? డబ్బుల కోసం, ఆస్తుల కోసం దుఃఖపడట్లేదు, కానీ సియోను కొరకు దుఃఖిస్తున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. సియోను కొరకు దుఃఖించడం అనేది ఒక యూదుడు లేకపోతే ఒక ఇశ్రాయేలుడికి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మరొకసారి సియోను కొరకు దుఃఖించుట అనే మాట మరొకసారి చెప్తున్నాను, డోంట్ కంక్లూడ్. ఏదో ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని తీసుకోకండి అప్పుడే. సో నేను చెప్పేది పూర్తిగా వినటానికి ట్రై చేయండి, తర్వాత మనం ఆత్మ సంబంధమైన అర్థంలోకి మనం వెళ్దాం. డోంట్ వరీ. చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే మొదటిది సియోను కొరకు దుఃఖించడం అనేది ఒక యూదుడికి, లేకపోతే అక్కడ యేసు ప్రభు వర్తమానం వింటున్నటువంటి వాళ్ళకి పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు రోజు పడే దుఃఖం గురించి యేసు ప్రభు మాట్లాడట్లేదు. వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సియోను కొరకు దుఃఖించడం కొరకు కొన్ని దినాలు ప్రత్యేకించబడ్డాయి. దాని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఆ దుఃఖ దినాల మధ్యలో, ఆ ఉపవాస దినాల మధ్యలో యేసు ప్రభు ఈ ప్రసంగం చేశాడు అన్నది ఒక ఏమంటామంటే ఒక ఒపీనియన్. అది వన్ ఆఫ్ ద బహుశా ఈ దుఃఖ దినాల మధ్యలో ఆ యొక్క ఇశ్రాయేలీలు సియోను కొరకు దుఃఖ దినాలు గడిపేటటువంటి, ఉపవాస దినాలు గడిపేటటువంటి సమయంలో అందుకే ఇంత లాంగ్ ప్రసంగం చేయడానికి ఆయనకు అవకాశం దొరికింది. చాలామంది ఏం నమ్ముతారంటే ఆయన 1-2 గంటల్లో ఈ వాక్యం చెప్పినట్టు ఎవరు నమ్మరు. చాలామంది ఇది కొన్ని రోజుల ప్రసంగం అని నమ్ముతారు. సో నిజంగానే ఆయన కొన్ని రోజులు నిలబడి చేస్తుండొచ్చు, ఈ ప్రసంగం కూర్చొని ఆ యొక్క ప్రసంగం చేస్తుండొచ్చు. ఎందుకంటే వారందరూ ఉపవాసం ఉన్నారు. వారు దేని కొరకు ఉపవాసం ఉన్నారు అనేది ఇది ఒక ఒపీనియన్. చూడండి ఒకసారి, ఏంటదంటే వారందరూ సియోను కొరకు దుఃఖిస్తూ ఉపవాసంలో ఉన్నారు. సియోను కొరకు దుఃఖించడం అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నీకు నాకు మనము వచ్చిన దాంట్లో నుంచి మనకున్నటువంటి ఆ యొక్క మన ఏమంటారు అది, మనం వచ్చిన ప్రమేయం, లేకపోతే మనం పెరిగినటువంటి విధానము మనకి ఇది అర్థం కావడం కొంచెం కష్టం. కానీ ముందు ఈ యొక్క సియోను కొరకు దుఃఖించుట అన్నదాన్ని లిటరల్ మీనింగ్, అనగా ఉన్నట్టుగా కొంచెం అర్థం చేసుకోవడానికి ఇన్ఫర్మేటివ్ స్టడీ. చూడండి ఒకసారి, నెంబర్ 1 ఆ యొక్క నెహెమ్యా గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, మీరు నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్న చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చదువుతున్న చూడండి ఒకసారి. నా సహోదరులలో హనానీయాను ఒకడు, యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, దేని కొరకు ఏడుస్తున్నాడని? పొజిషన్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, తన ఉద్యోగం ఉంది, తనకు మంచి స్థాయి ఉంది, కానీ స్టిల్ ఆయన ఏడుస్తున్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడు తెలుసా? సియోను కొరకు, అనగా యెరూషలేము కొరకు ఏడుస్తున్నాడు. దీన్ని కొంచెం అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, ఉన్నట్టుగా అర్థం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. చెరపట్టబడిన ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్నది దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా
పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టెదను. అయితే 9వ వచనం చూడండి ఒకసారి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు ఆ మనుష్యుడు ఎవరంటే ఆ యొక్క అర్థహస్తానపడుతున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు, ఏ రాజు దగ్గర ఈయన ఉద్యోగం చేస్తున్నాడు, ఓకే, ఏ రాజు దగ్గర ఈయన పని చేస్తున్నాడు, ఆ రాజు ఈ మనుష్యుడు, ఓకే చూడండి ఒకసారి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుము, ఓకే అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొంచున్నాను అని ప్రార్థించింది. చూడండి ఒకసారి. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని. ఓకే చూడండి ఒకసారి. దిస్ ఇస్ ఓకే నెహెమ్యా జాబ్ అది. చూడండి ఒకసారి. నెహెమ్యా ఎవరి కొరకు ఏడుస్తున్నాడు, దేని కొరకు ఏడుస్తున్నాడు అంటే నెహెమ్యా సియోను కొరకు దుఃఖించువాడు, సియోను కొరకు దుఃఖిస్తున్నాడు. దాని కొరకు కొన్ని దినములు ఉపవాసం ఉన్నాను అంటున్నాడు. చూడండి ఒకసారి. ఆ పైన డేట్స్ కూడా రాస్తున్నాయి. కిస్లేవు మాసమున నేను ఉన్నప్పుడు ఇది విన్నాను అంటాడు. తర్వాత ఓకే ఈ యొక్క కొన్ని దినాల తర్వాత మీరు చూస్తే ఓకే నీసాను మాసమందు ఆ రాజు దగ్గరికి వెళ్ళాను అంటాడు. చూడండి ఒకసారి. అప్రాక్సిమేట్లీ ఆయన ఓకే ఆ 30-40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఓకే దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మనం దానియేలు గురించి చూద్దాం. చూడండి ఒకసారి. దానియేలు ఓకే దానియేలు ఈయన కూడా చెరలో ఉన్నటువంటి దానియేలు, నెహెమ్యా వీళ్ళందరూ కూడా బబులోను చెరలో ఉన్నటువంటి వారు. ఈ యొక్క దానియేలు 9వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో ఓకే అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియా ద్వారా ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఓకే ఇక్కడ దానియేలు కూడా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే సియోను కొరకు దుఃఖపడుతున్నాడు. చూడండి ఒకసారి. ఈ దానియేలు దుఃఖాన్ని, ఆయన మాటల్ని, ఆయన ప్రార్థన ఒక్కసారి చదువుతాను. చూడండి ఒకసారి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును అధిపతులకును మా పితరులకును యూదయ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయలోను నివసించుచు స్వదేశులుగా
స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలుకి అందరికీ మాకును ఈ దినున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాటను వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యములు విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు బహు బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుటను నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్ము. నీ నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే దేవా, మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గనుక మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంలో మీదికి ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దృష్టి ఉంచి ఈ పట్టణంను దృష్టి ఉంచి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును నీ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను. ఓకే, ఇది దానియేలు ప్రార్థన. దానియేలు దేని కొరకు ఏడుస్తున్నాడు? దానియేలుకి పొజిషన్ లేదా? దానియేలు దగ్గర డబ్బుల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో పదవుల కొరకు ఆయన ఏడవట్లేదు, కానీ సియోను కొరకు దానియేలు దుఃఖిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అనగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు, పాడై ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము తిరిగి కట్టడం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేములోని మందిరం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నిటి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బహుప్రియుడవు అని చెప్పి ఆయనకి దర్శనం ఇస్తున్నాడు. సరే, ఇది దానియేలు. నెహెమ్యా ఆ యొక్క యెరూషలేము కొరకు, ఎజ్రా ఆ యొక్క యెరూషలేము కొరకు, సియోను కొరకు దుఃఖిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం మనము వెనక్కి వెళ్తే అంటే దావీదును ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి దానియేలు. ఈ బబులోనుకు సంబంధించిన చెరలోని ఇంకొకటి 137వ కీర్తన చూద్దాం ఒకసారి. 137వ కీర్తన 2వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథము 137. ప్రైజ్ ది లార్డ్. 137వ కీర్తన 2వ వచనం. వాటి మధ్యనున్న బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. అర్థమవుతుంది కదా? ఈ యొక్క సియోను కూర్చున్నటువంటి దుఃఖపడేటటువంటి ఆ యొక్క బబులోను నదుల యొద్ద బబులోనులో చెరగా ఉన్నటువంటి వారి యొక్క దుఃఖానికి సంబంధించినటువంటి పాట ఇది. ఒకసారి చూడండి ఒకసారి. బబులోను నదుల యొద్ద కూర్చుంటున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మా సితారాలు తగిలించేమి.
తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనలను మన వలన ఉల్లాసము కోరిరి. 4వ వచనం చూడండి ఒకసారి. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడెదము. యెరూషలేమా, సియోను, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. మరొకసారి జ్ఞాపకం చూడు ఒకసారి. సియోను కొరకు, యెరూషలేము కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు దుఃఖించుట, ప్రార్థించుట అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్. అనగా ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దైవజనులు గొప్పవారు, లేకపోతే నువ్వు దానియేలు గురించి మాట్లాడండి, నెహమ్యా గురించి మాట్లాడండి, ఎజ్రా గురించి మాట్లాడండి, దావీదు గురించి మాట్లాడండి, ఎవరైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సియోను, యెరూషలేము, అక్కడ ఉన్నటువంటి మందిరం, వాటి యొక్క క్షేమం కొరకు వీరు ప్రార్థించుట, దుఃఖించుట, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించుట అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అనగా ఇది వారి యొక్క జీవన విధానంలో అదొక భాగమై ఉన్నది. దావీదు మాటలు చూడండి ఒకసారి. ఆ యొక్క ఈవెన్ అక్కడ మందిరం కూడా కట్టబడక ముందే యెరూషలేము గురించి 132వ కీర్తన చూడండి ఒకసారి. 132వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి నుంచి అవుతుంది చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ ఆయన పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చున్నాడు. దావీదు కలిగిన బాధలు అంటే ఆయన తన బాధల గురించి మాట్లాడట్లేదు. చూడండి ఒకసారి, ఆయనకున్న ఒకే ఒక బాధ ఏంటో చూడండి ఒకసారి. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, అంటే ఇంకా యెరూషలేము మందిరమో యెరూషలేము కట్టబడలేదు. చూడండి ఒకసారి. చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా నివాస స్థానమైన నా గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనుకుపాటు రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయేరు పొలములో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో మందిరము, యెరూషలేము యొక్క క్షేమము ఒక యూదునికి, ఒక ఇశ్రాయేలునికి వారి యొక్క డైలీ లైఫ్లో అదొక పార్ట్. దుఃఖపడువారు ధన్యులు అంటే యేసయ్య ఏ దుఃఖం గురించో మాట్లాడలేదు, కానీ సియోను కొరకు దుఃఖించే వారి గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని ఇన్ఫర్మేటివ్ థింగ్స్ నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది మీరు చూస్తే దానియేలు గురించి మాట్లాడుకున్నాం, నెహమ్యా గురించి మాట్లాడుకున్నాం, దావీదు గురించి మాట్లాడుకున్నాం. ఈ యొక్క వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తే, వీళ్ళందరినీ చూస్తే ఆ యొక్క మందిరము యెరూషలేము యొక్క క్షేమము, దాని కొరకు ప్రార్థించుట, దాని కొరకు దుఃఖించుట అనేది వీళ్ళకి పార్ట్ ఆఫ్ లైఫ్. అనగా వారి జీవితంలో అదొక భాగం అయిపోయింది. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు వీరు ఇంతగా బాధపడుతున్నారు, అసలు ఆ యెరూషలేము యొక్క స్పెషాలిటీ ఏంటి, జస్ట్ కొన్ని విషయాలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొట్టమొదటి ఏంటంటే యెరూషలేము అనేది దావీదు మొట్టమొదట యెరూషలేమును ముఖ్యపట్టంగా చేయకముందు అప్పటిదాకా యెరూషలేముకి అంత ఫేమస్ లేకపోతే అంత స్పెషాలిటీ లేదు. అందరు అనుకున్నట్టుగా దావీదు దాన్ని స్పెషల్గా చూశాడు అని, దావీదు ఆ యొక్క తన యొక్క లైఫ్ని, తన పొలిటికల్ లైఫ్ని, తన యొక్క అన్నిటినీ, తన యొక్క మందిరాన్ని అన్నిటినీ యెరూషలేముకి తీసుకొచ్చి పెట్టాడు అని దావీదు సొంత ఆలోచనగా దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దావీదు ఆ స్థలము చూడడం కంటే ముందే దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క భాగంలో, ఆ యొక్క ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రంథంలోనే ఒక స్పెషల్గా ఒక మాట రాస్తుంది. ఏంటంటే, నేను మీకు చూపించే దేశంలో ఒక ప్లేస్ ఉంది అంటాడు. ఒక ప్లేస్ సపరేట్గా ఉంది. దీని కొరకు ఒక 3 వచనం చదవండి ఒకసారి. మీరు కనుక ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనము, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. డ్యూట్రానమీ 12:5. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవాలి. ఒక స్థలం ఉంది, దాన్ని వెతుక్కోవాలి మీరే అంటాడు. ఇంకోటి చూడండి ఒకసారి. అదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనంలో, 16వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి.
ఓకే, అంటే ఇంకా వీళ్ళు ఆ యొక్క కనాను దేశంకి వెళ్ళలేదు, ఆ ప్లేస్కి ఇంకా చేరుకోలేదు. కానీ ఒక ప్లేస్ అక్కడ ప్రత్యేకంగా ముందే ఉండడం మనం చూస్తాం. చూడండి ఒకసారి 16వ అధ్యాయం 11వ వచనం. ఎస్, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియు నీ గ్రామంలో ఉన్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశము తల్లిదండ్రులను లేనివారును విధవరాలను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవాలి. ఓకే, ఒక స్పెషల్ ప్లేస్ ఒకటి ఉంది, ఆ ప్లేస్లోనే మీరు సంతోషించాలి, మీరు అందరూ అక్కడ ఉండాలి. ఓకే, ఆ ప్లేస్ స్పెషల్ అనగా కనాను దేశం అంతా నేను మీకు ఇచ్చాను, కానీ నేను ఉండటానికి నాకు ఒక ప్లేస్ ఉంది అనగా నా కనుదృష్టి ఉంచడానికి, నేను నివసించడానికి నేను ఒక ప్లేస్ని ప్రత్యేకిస్తాను. అక్కడ మనం కలుసుకుందాం. ఓకే, ఇశ్రాయేల్ గుడారాలన్నిటి మధ్యలో ఒక గుడారంలో ఓకే ఆ యొక్క మీటింగ్ టెంట్ లేకపోతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అని పిలుస్తాం కదా, ఆ యొక్క నిబంధన మనసు, అక్కడి నుండి నేను మీతో మాట్లాడతాను. ఇది ఎలాగైతే మన కనెక్టింగ్ పాయింట్ అనగా మనం కలుసుకోవడానికి అది ఎలాగ మీటింగ్ పాయింట్ అయిందో, ఓకే నేను ఒక ప్లేస్ ఉంది, నాకు ఆ ప్లేస్ దగ్గర రావాలి. ఓకే, ఇక్కడ విషయం చూడండి ఒకసారి. ఓకే, ఇది మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి భాగంగా మనం చూస్తాం. కానీ ఇక్కడికి రాకముందే ఓకే దీన్ని అబ్రహాం ముందే చూశాడు. అబ్రహాంతో దేవుడు ఆ యొక్క తన కుమారుని బలి అర్పించేటప్పుడు ఆ యొక్క 22వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే నేను చూపించు ప్లేస్ దాకా వెళ్ళంటాడు, బయలుదేరమంటాడు. చూడండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. ఓకే, అబ్రహామా ఓకే నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని నేను చూపించే ప్లేస్ దాకా బయలుదేరాలి. ఓకే, నేను ఒక ప్లేస్ చూపిస్తాను, ఆ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఓకే, ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటిది? ఓకే, నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏ కొండ మీద పడితే ఆ కొండ మీద అర్పించడానికి వీల్లేదు. ఆ మోరియా కొండ దాకా వెళ్ళాలి. ఏ కొండ మీద అయితే, ఏ మోరియా కొండ మీద అయితే ఆ యొక్క అబ్రహాము బలిపీఠం కట్టి ఇస్సాకును అర్పించడానికి తన కత్తి ఎత్తాడో, సేమ్ అదే చోట దేవుడు ఏర్పరచుకున్న ప్లేస్ అది. ఈ ప్లేస్ గురించి ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడే వారికి ధర్మశాస్త్రం రాస్తున్నాను, నేను ఒక ప్లేస్ ఉంది, ఇది మీరు కనుక్కోవాలంటాడు, మీరే దాన్ని వెతకాలి మీరే అంటాడు. వెతికి అక్కడ సంతోషించాలి. అక్కడ ఓకే ఆ ప్లేస్ గురించి ఓకే ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. ఆ యొక్క మాట వాళ్ళకి తెలుసు, ఏదో ఒక ప్లేస్ ఉందని తెలుసు, ఏ ప్లేసో తెలియదు. ఓకే, ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొచ్చి ఆ దేశంలోనే ఉంది, కానీ ఆ దేవుడు కోరుకున్న ప్లేస్కి అది చేరలేదు. చూడండి ఒకసారి. ఈ యొక్క సందర్భంలో ఓకే న్యాయాధిపతుల కాలం అయిపోయింది, సౌలు కాలం అయిపోయింది, దావీదు వచ్చాడు, దేవుని హృదయానుసారుడు, వాక్యమును ధ్యానిస్తూ వాక్యమును ఎరిగినవాడు. ఇక్కడ ఒక విషయం చూడండి ఒకసారి. నెహెమ్యా వాక్యం ఎరిగినవాడు, వాక్యం ధ్యానించేవాడు. దానియేలు వాక్యం ఎరిగినవాడు, వాక్యం ధ్యానించాడు. వాక్యం ధ్యానిస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. దేవుని వాక్యం నువ్వు ధ్యానిస్తే దేవుని యొక్క పర్పస్ నీ గురించి, నా గురించి, మన గురించి దేవునికి ఉన్న పర్పస్ ఏంటిదో అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ ఓకే దావీదు ఆ యొక్క ప్లేస్ని చూసి ఆయనకి దొరికింది, లేకపోతే ఆయన కనిపెట్టగలిగాడు. ఓకే అది దేవుడు కోరుకున్న ప్లేస్ అంటాడు. ఓకే దేవుడు కోరుకున్నాడు. ఓకే ఆ ప్లేస్కి మనసాన్ని చేర్చేదాకా ఆయన నిద్రపోలేదు. ఓకే దేవునికి స్తోత్రం. మందసాన్ని తీసుకొచ్చాడు. అయితే దేవుని దగ్గర ఇంకోటి అడుగుతున్నాడు, ఇక్కడ మందిరం కట్టడానికి నాకు అవకాశం ఏమంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు కుమారుని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఆయనకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి కుమారుని ఇచ్చాడు. సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరాన్ని అక్కడ కట్టిన తర్వాత ఓకే సొలొమోను అంటున్నాడు, మహాకాశంలో పట్టజాలని దేవా, ఇదిగో మేమైతే ఓకే ఇక్కడ ఈ మందిరము ఓకే మహాకాశంలో పట్టజాలవు, కానీ ఇదిగో ఈ మందిరం నిన్ను ఈ మందిరము హస్తకృతమైన ఈ మందిరం కాదు. కానీ ఓకే చూడండి ఒకసారి ఆయన అంటాడు, నీవు కోరుకున్న స్థలం ఇది అని చెప్పేసి. ఓకే ఎవరైనా సరే ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేసినప్పుడు ఓకే దేవుడు కోరుకున్న స్థలం ఇది. దావీదు కోరుకున్న స్థలం కాదు, మోషే కోరుకున్న స్థలం కాదు, అబ్రహాం కోరుకున్న స్థలం కాదు. అర్థమవుతుంగా నేను మాట్లాడేది. నేను యెరూషలేం గురించి మాట్లాడుతున్నాను. యెరూషలేం గురించి వాక్యం ఏం చెప్తుందో మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. ఓకే అబ్రహాం కోరుకోలేదు దాన్ని, దేవుడు నేను చూపించే స్థలానికి వెళ్ళన్నాడు, అది యెరూషలేము. ఆ యొక్క మందిరం ఇప్పుడు అక్కడ ఉంది. తర్వాత చూడండి ఒకసారి. రెండోది ఆ యొక్క మోషే దాన్ని కోరుకోలేదు, మోషే చెప్పలేదు. ఓకే లేకపోతే ఈవెన్ దావీదు కోరుకోలేదు, దావీదు దాన్ని వెతుక్కున్నాడు. సొలొమోను దాన్ని కోరుకోలేదు. సొలొమోను అబ్బా ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఈ వాటర్ ఫెసిలిటీ బాగుంది, ఇదంతా బాగుంది, దీన్ని ఒక అద్భుతమైన మందిరం కడదామని చెప్పి ఇది మనుషుల ప్లాన్ వలన కలిగింది కాదు, కానీ దేవుడు కోరుకున్నటువంటి యెరూషలేం పట్టణం. ఓకే నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఆ యెరూషలేం పట్టణం కొరకు ఆ పట్టణంలో దాసులు పరదేశులు ఓకే అందరూ ప్రతి ఒక్కరూ యెరూషలేంలో సంవత్సరానికి 3 మార్లు 3 పండుగల్లో అక్కడ కనపడాలి.
ఓకే, పెంతెకొస్తు పండుగలో, ఆ తర్వాత పస్కా పండుగలో, ఆ తర్వాత సుక్కోత్ పర్ణశాల పండుగ, ఈ 3 పండుగల్లో అక్కడ ఉండాలి. ఓకే, అంటే ఇశ్రాయేలు సర్వ సమాజం అక్కడ ఆ యొక్క యెరూషలేం అకామిడేట్ చేస్తుంది. వాళ్ళందరినీ, అందరూ అక్కడికి వస్తారు, అందరూ దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని స్తుతిస్తారు. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ అక్కడ కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు యెరూషలేం కొరకు దుఃఖపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, సొలొమోను కట్టిన మందిరం ఉంది, బాగానే ఉంది. కానీ సొలొమోను తర్వాత నుండి ఆ యొక్క మందిర విధానము, ఆ మందిరము ఓకే దేవుని చిత్తానుసారంగా అక్కడ జరగని విషయాలు మనం చూస్తున్నాం. ఓకే, ఇందాక దానియేలు చేసిన ప్రార్థన, మా పితరుల దోషమును క్షమించు అని ఆయన అంటున్నాడు. నెహెమ్యా అంటున్నాడు, మా పితరులు పాపం చేశారు. ఓకే, నేను పాపం చేసినట్టుగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు, అనగా మా పితరులు చేశారు, మేము ఒప్పుకుంటున్నాను, మమ్మల్ని క్షమించండి అని. ఓకే, నీ కృపగా కావాలి. ఓకే, వీరు దుఃఖపడువారు కనుక వారు ధన్యులు. రెండవది, ఓకే, మొదటిది వారు ఆత్మ విషయమై దీనులయ్యారు. దేవా నువ్వు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనట్లేదు, వారు దీనులై నీ కృప మాత్రమే ఓకే, దానియేలు అంటాడు, మా స్వనీతి క్రియలను బట్టి కాదు నాయన, మీ కృపను బట్టి అంటాడు. ఓకే, దేవునికి స్తోత్రం. వారిద్దరి ప్రార్థనలు ఒక దగ్గర పెట్టి చూడండి, ఇద్దరిలో కామన్ పాయింట్స్ కొన్ని కనపడతాయి. మా పితరులు నువ్విచ్చిన నీ ఆజ్ఞలు, నీ మాటలు అనుసరించక తప్పిపోయారు, పాపం చేశారు. మోషే ద్వారా నువ్వు మాకిచ్చిన ఆజ్ఞల్ని అతిక్రమించారు, నువ్వు చెప్పినట్టుగానే చెదరగొట్టావు, మేము తరిమి వేయబడ్డాము, తిరిగి మీ తట్టు తిరిగి మేము వేడుకుంటే మరలా మీరు మమ్మల్ని ఇక్కడ చేరుస్తా అన్నారు కదా. ఓకే, చూడండి ఒకసారి ఈ భాగం నుంచి మీరు చదువుతూ వెళ్తే, దేవునికి స్తోత్రం. ఓకే, ఇశ్రాయేలీలు ఆ మందిరం కొరకు దుఃఖ దినాలు గడపడం అనేది అదొక ఆనవాయితీగా వచ్చింది. దాని గురించి నేను కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, అర్థం చేసుకొని ట్రై చేయండి ఒకసారి. మెయిన్ ఏంటంటే, ఓకే, యెరూషలేంకి ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు, యెరూషలేము ఎందుకు, ఓకే, దేవాలయం ఎందుకు నెబుకద్నెజరు కాలంలో ఎందుకు కూలగొట్టబడింది అంటే, వారు పాపం చేశారు, వారి దేవుడికి ఇష్టలుగా వారు జీవించలేదు. ఓకే, ఇర్మియా పేరే ఈ విలాప ప్రవక్త. ఓకే, దుఃఖాన్ని, ఓకే, ప్రాఫిట్ ఆఫ్ లామెంటేషన్స్, లేకపోతే ఆ యొక్క విలాప ప్రవక్త అని పిలుస్తాం కదా. ఓకే, దుఃఖ ప్రవక్త, లేకపోతే ఏడుస్తూ ఎవరి కొరకు దుఃఖపడుతున్నాడు, హోల్ నేషన్ కొరకు దుఃఖపడుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, దుఃఖపడు ధన్యులు అంటే సియోను కొరకు అనే మాట దగ్గర ఓకే నేషన్ అంతటి కొరకు దుఃఖపడుట అని అర్థం, అనగా సార్వత్రిక సమాజం కొరకు దుఃఖపడుట అని అర్థం. చూడండి ఒకసారి, నేను కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, దీని ఆత్మీయ అర్థాన్ని మనం తర్వాత చూస్తాం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా యేసు ప్రభు అనే మాటని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, లేకపోతే మన దుఃఖంలోకి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని వెళ్ళిపోతాం. నో, యేసు ప్రభు చాలా ఉన్నతమైన గొప్ప విషయాలు మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక 2 డేట్స్ చెప్తాను. ఓకే, ఒకటేమో తమ్మూజు మాసము 17వ తారీఖు. ఓకే, ఈ 2 డేట్స్ని నోట్ చేసుకోండి. తమ్మూజు మాసము 17వ తారీఖు. ఓకే, రెండోది ఆవ్. ఓకే, ఆవ్ మాసము 9వ తారీఖు. ఓకే, మరొకసారి, తమ్మూజు మాసము 17వ తారీఖు, తమ్మూజు నెల 17వ తారీఖు, తర్వాత ఆవ్ నెల. ఓకే, ఆవ్ నెల 9వ తారీఖు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే, ఓకే, క్యాలెండర్ని ఒకవేళ మీరు జూయిష్ క్యాలెండర్ కనుక మీరు చూస్తే, జూయిష్ క్యాలెండర్ అంటే యూదుల క్యాలెండర్ కాదు, బైబిల్ క్యాలెండర్ అని అర్థం. ఓకే, బైబిల్ క్యాలెండర్ మీరు ఒకవేళ గమనిస్తే, ఓకే, జూలై నెల 9వ తారీఖు. ఓకే, జూలై నెల 9వ తారీఖు ఏదైతే ఉందో అది తమ్మూజ్ నెల 17వ తారీఖు. అది మరొకసారి, మొన్న జూలై నెల అంటే లాస్ట్ థర్స్డే. ఓకే, జూలై నెల 9వ తారీఖు ఏదైతే ఉందో తమ్మూజ్ మాసము 17వ తారీఖు. తర్వాత అదే జూలై నెల 30వ తారీఖు ఏదైతే ఉందో అది ఆవ్ మాసము, ఆవ్ నెల 9వ తారీఖు. ఎందుకు ఈ 2 డేట్ల గురించి మాట్లాడుకోవాలి? ఓకే, ఐ టెల్ యూ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి చూడండి ఒకసారి. ఓకే, యేసు ప్రభుకి ముందు ఇశ్రాయేలు అందరూ, ఓకే, ఇశ్రాయేలు సర్వ సమాజం సియోను కొరకు, వారి దేశం కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు దుఃఖించడం అనేది వారి యొక్క జీవన విధానంలో అదొక భాగమైంది. నెహెమ్యా జీవితంలో మనం చూసాం, దానియేలు జీవితంలో మనం చూసాం. ఓకే, ఆ తర్వాత మొర్దెకై కానీ, ఎస్తేర్ కానీ, వీళ్ళందరూ కూడా, ఓకే, ఎజ్రా కానీ, వీళ్ళందరూ కూడా నేషన్ కొరకు ఏడుస్తున్నారు,
దేశం కొరకు ఏడుస్తున్నారు, దేశ క్షేమం కొరకు ఏడుస్తున్నారు. ఓకే, దేవుని సమాజ క్షేమం కొరకు, ఈవెన్ మందిరం యొక్క క్షేమం కొరకు, ఆ మందిర పర్వతం యొక్క క్షేమం కొరకు ఏడుస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, కొంచెం నేను చెప్పే విషయాన్ని, ఈ యొక్క 2 డేట్స్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి ఈ 2 డేట్స్కి మధ్య గ్యాప్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 21 రోజులు, 3 వీక్స్, 3 వారాల వ్యవధి. ఈ 3 వారాల్ని ప్రతి సంవత్సరము ఉపవాస దినాలుగాను దుఃఖ దినాలుగాను ప్రతి సంవత్సరం గడపడం అనేది ఆనవాయితీ. రైట్, నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఓకే, తమ్మూజు మాసము 17వ తారీఖు నుంచి యావ్ మాసము 9వ తారీఖు దాకా ఈ 21 రోజులు ఏవైతే ఉన్నాయో, 21 డేస్ ఏవైతే ఉన్నాయో, వీటిని దుఃఖ దినాలుగా గడపడం అనేది ఆనవాయితీ. ఎందుకు దుఃఖ దినాలుగా గడుపుతారు? వై? ఎందుకు ఉపవాసం చేస్తారు? ఎందుకు ఈ 21 రోజులు? ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, చూడండి ఒకసారి. మీరు కొంచెం నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని చూడండి ఒకసారి, తర్వాత మీరు వెళ్ళి దాన్ని ధ్యానం చేయండి. ఓకే, తమ్మూజు మాసము 17వ తారీఖున జరిగినటువంటి ఒకే రోజు, ఓకే, నెబుకద్నెజరు ఆ యొక్క దేశం పట్టబడుతుంది, యెరూషలేము నాశనం అవుతుంది, లేకపోతే మందిరం కూలిపోతుంది, దేశము శూన్యంగాను నిరాకారంగా మారబోతుంది అని చెప్పి ఇర్మియా ప్రవచించాడు. 70 సంవత్సరాల దేశం పాడవబోతుందని చెప్పి ముందుగానే ప్రవచించాడు. ఎవరు ఆయన మాట ఇలా, ఎవరు కూడా ఆయన చెప్పే మాటని వాళ్ళెవరు కూడా తీసుకోలేదు. కానీ ఇర్మియా దాన్ని అలాగే ప్రకటిస్తూనే ఉన్నాడు. చూడండి ఒకసారి. అయితే ఈ తమ్మూజు మాసము 17వ తారీఖున చరిత్రలో జరిగిన 5 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటో దాన్ని నేను లాస్ట్లో చెప్తాను, రెండో దాని దగ్గరికి వెళ్తాను. చూడండి ఒకసారి. రెండోది ఏమైందంటే, నెబుకద్నెజర్ ఓకే యెరూషలేం యొక్క ప్రాకారాన్ని, ఓకే, యెరూషలేం చుట్టూ బురుజులు వేసి ఆ యొక్క యెరూషలేం యొక్క ప్రాకారాన్ని తగలబెట్టడం మనం చూస్తాం. యెరూషలేం యొక్క ప్రాకారం తగలబెట్టిన డేట్ తమ్మూజు మాసము 17వ తారీఖు, సేమ్ డేట్. ఓకే, ఆ యొక్క నెబుకద్నెజరు యెరూషలేం గోడను తగలబెట్టి, ఓకే, ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్ 21 డేస్ తర్వాత దేవుని మందిరం తగలబెట్టబడింది, దేవుని మందిరం కూలగొట్టబడింది. ఓకే, మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఈ రెండింటి మధ్య గ్యాప్ అంటే, ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఇది అప్పుడెప్పుడో నెహెమ్యా కంటే ముందు, దానియేల్ కంటే ముందు, ఓకే, వీళ్ళందరికంటే ముందు జరిగింది ఇది. ఓకే, ఆ యొక్క ఓకే, అప్పుడు జరిగింది కదా. ఇది ఆ సేమ్ డేట్న జరిగిన ఈవెంట్ నెంబర్ 2 అది. ఈవెంట్ నెంబర్ 3 ఏంటంటే, వీళ్ళు మరలా వచ్చి, ఓకే, ఓకే, అదే డేట్న జరిగిన రెండవ విషయం ఏంటంటే, థర్డ్ థింగ్, మూడోది ఏంటంటే, ఈ యెరూషలేం యొక్క గోడ తగలబడుతున్నప్పుడే, లేకపోతే దాన్ని కూలగొడుతున్నప్పుడే, ఈ మందిరంలో డైలీ ప్రతిరోజు ఉదయము సాయంత్రం జరిగే ఆ యొక్క అర్పణలు ఉన్నాయి చూసారా, ఆ అర్పణలు అర్పించడానికి భయపడి యాజకులు పారిపోయారు. మరొకసారి, నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేం గోడను కూలగొట్టిన డేట్ ఏదైతుందో, సేమ్ డే, ఆ రోజే ప్రతిరోజు మందిరంలో అర్పించబడాల్సిన అనుదిన బలి నిలిపివేయబడింది. నేను మాట్లాడేది దానియేల్ కంటే ముందు స్టోరీ. ఓకే, నేను మాట్లాడేది నెహెమ్యా కంటే ముందు స్టోరీ. నెహెమ్యా, ఎస్తేరు, వీళ్ళందరికంటే ముందు ఉన్నటువంటి స్టోరీ నేను మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి, హిస్టరీని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, ఏ డేట్నైతే మందిరం యెరూషలేం యొక్క గోడ కూలగొట్టబడి తగలబెట్టబడిందో, అదే రోజున ఆ యొక్క మందిరంలో అనుదిన బలి అనేది నిలిపివేయబడి యాజకులు పారిపోయారు. ఆ యొక్క నెబుకద్నెజర్కి భయపడి పారిపోయారు. చూడండి ఒకసారి. ఇది జరిగిన తర్వాత, ఓకే, సేమ్ డేట్న, ఇది తమ్మూజు మాసం 17వ తారీఖున జరిగిన 5 మేజర్ ఈవెంట్స్ గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటోది నేను చెప్పలేదు, రెండోది మందిరం యెరూషలేం యొక్క గోడ, మూడోదేమో అనుదిన బలి నిలిపివేయబట్ట, నాలుగోది ఏంటంటే మరలా, ఓకే, ఇదంతా హిస్టారికల్ ఈవెంట్స్. ఓకే, చూడండి ఒకసారి. మరలా యెరూషలేం యొక్క గోడ కట్టి ఆ యొక్క నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ వచ్చి మరలా రెండో మందిరం కట్టారు కదా. ఆ రెండో మందిరం యొక్క, ఓకే, రెండో మందిరం కూడా ఆ కూలగొట్టడానికి ముందు ఆ యొక్క గోడ కూలగొట్టారు చూసారా, అప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇదే జరిగింది. ఓకే, సేమ్ డేట్న గోడ కూలిపోవడం. ఓకే ఓకే మళ్ళీ జాగ్రత్తగా రండి ఒకసారి. మొదటి మందిరం కూలిపోయింది యావ్ నెల 9వ తారీఖు, రెండో మందిరం కూలిపోయింది యావ్ నెల 9వ తారీఖు.
నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. 2 మందిరాలు కూలిపోయాయి. ఇప్పటికీ మందిరం లేదు. 3వ మందిరం కట్టపడడం కొరకు ఎదురు చూస్తున్నారు. జాగ్రత్తగా వినండి ఒకసారి. మొదటి మందిరం కూలిపోయింది ఆవ్ నెల 9వ తారీఖే. 2వ మందిరం కూలిపోయింది ఆవ్ నెల 9వ తారీఖే. ఓకే, ఒకే డేట్న 2 మందిరాలు ఎలా కూలిపోతాయి? ఓకే, విశ్వాస జీవితంలో బైబిల్ భాషలో కోయిన్సిడెన్సెస్ అనేవి ఉండవు, యాదృచ్ఛిక సంఘటనలు అనేవి ఉండవు. ఓకే, ఇట్ ఈస్ ఆల్, ప్రతిదీ కూడా ఓకే ఒక దేవుని యొక్క ప్రణాళిక చిత్త ప్రకారం జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి ఒకసారి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తే మీరు కనుక తమ్మూజు మాసం 17వ తారీఖు నుంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 సార్లు కూడా యెరూషలేము గోడలు కూలగొట్టింది తమ్మూజు మాసం 17వ తారీఖే. 2 మందిరాలు కూలిపోయింది ఆవ్ నెల 9వ తారీఖే. ఓకే, మొదటి మందిరం, 2వ మందిరం, 2 కూడా ఒకే డేట్న. 2వ మందిరం కూలిపోయిన తర్వాత ఓకే ఏమంటాం దాన్ని, 2వ మందిరం ఉన్న టైంలో యేసు ప్రభు ఉన్నాడు. ఓకే, మాట్లాడితే అర్థమవుతుంది కదా. మొదటి మందిరం కూలిపోయి ఓకే మొదటి మందిరాన్ని తిరిగి నిర్మించిన తర్వాత హేరోదు దాన్ని రిపేర్ చేశాడు. ఓకే, ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టారు. ఓకే, 2వ మందిరం కట్టబడింది. ఆ కట్టబడిన తర్వాత ఓకే దాన్ని హేరోదు రిపేర్ మాత్రం చేశాడు. ఆ మందిరం ఉన్న టైంలో యేసు ప్రభు భూమి మీద ఈ ప్రసంగం చేస్తున్నాడు. చూడండి ఒకసారి. అంటే ఆ యొక్క దుఃఖ దినాలు గడపడం, ఎందుకు వీరు సియోను కొరకు దుఃఖిస్తున్నారు అనేది జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే 2వ మందిరాన్ని అప్పుడు యేసు ప్రభు ఈ రాయి మీద రాయి నిలవదు అని చెప్పి ఏ మందిరం గురించి అయితే చెప్పాడో సేమ్ ఓకే యేసు ప్రభు తర్వాత రోమన్లు కూడా దాన్ని ఆ యొక్క యెరూషలేము గోడను కూలగొట్టారు. తర్వాత యెరూషలేము యొక్క మందిరాన్ని నాశనం చేశారు. ఓకే, ఈ 2 కూడా ఒకే డేట్న జరిగాయి. తర్వాత చూడండి ఒకసారి. ఇక ఓకే, ఇది ఇప్పుడు మందిరం టైంలో జరిగింది కదా. మందిరం నుంచి మనం వెనక్కి వెళ్తే మోషే దగ్గరికి వెళ్ళామనుకోండి. అనగా ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆ అరణ్యంలో ఉన్నప్పుడు తమ్మూజు మాసం 17వ తారీఖున ఏం జరిగిందో తెలుసా? ఓకే, వారు ఆ యొక్క 16వ తారీఖున, తమ్మూజు మాసం 16వ తారీఖున వాళ్ళు ఏం చేశారంటే బంగారు దూడను తయారు చేసుకున్నారు. ఓకే, 17వ తారీఖున మోషే ఆ యొక్క ధర్మశాస్త్ర పలకలు పట్టుకొని వస్తున్నాడు కదా, 10 ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు పట్టుకొస్తున్నాడు కదా, ఆ పలకల్ని పగలగొట్టాడు. ఏ డేట్ అది? తమ్మూజు మాసం 17వ తారీఖున ఆ యొక్క పలుకలు పగలగొట్టబడిన డేట్. మరొకసారి ఓకే, ఈ తమ్మూజు మాసం 17వ తారీఖున ఉన్నటువంటి మేజర్ ఈవెంట్స్ 5 ఈవెంట్స్ గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. నంబర్ 1, మొట్టమొదటిది మోషే ఆ యొక్క దేవుని దగ్గర నుండి ఆ యొక్క 40 రాత్రులు 40 పగలు గడిపి దేవుని సన్నిధిలో నుంచి ఆయన పట్టుకొచ్చినటువంటి 10 ఆజ్ఞల పలుకలు పగిలిపోవడము. దట్స్ ఫస్ట్ ఈవెంట్. తమ్మూజు మాసం 17వ తారీఖునే జరిగింది. 2వ ఈవెంట్, మందిరం కూలగొట్టడానికి ముందు ఆ యొక్క యెరూషలేమును ఆక్రమించుకోవడానికి యెరూషలేము గోడ కూలగొట్టింది నెబుకద్నెజర్ కాలంలో, తమ్మూజు మాసం 17వ తారీఖు. తర్వాత ఈ రోమన్లకు సంబంధించిన, అంటే యేసు ప్రభు తర్వాత నేను మాట్లాడేది, యేసు ప్రభు తర్వాత రోమన్లు వచ్చి ఆ యొక్క గోడ కూలగొట్టిన తర్వాత ఓకే తమ్మూజు మాసం 17వ తారీఖున జరిగిన ఇంకొక విషయం ఏంటంటే యూనో ఓకే ఆయన పేరు అపోస్టమాస్ అనేటటువంటి ఒక రోమన్ సంబంధించినటువంటి ఈ పర్సన్ అందరూ చూస్తుండగా దేవుని మందిరంలో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అందరి ఎదుట తగలబెట్టాడు. ఇది కూడా తమ్మూజు మాసం 17వ తారీఖే జరిగింది, యేసు ప్రభు తర్వాత. ఓకే, ఆ యొక్క ధర్మశాస్త్రం తగలబెట్టడం చూసాము. ఓకే, తమ్మూజు మాసము 17వ తారీఖున జరిగినటువంటి 5 మేజర్ ఈవెంట్స్లో ఒకటి, మోషే ఆ యొక్క 10 ఆజ్ఞల పలుకల్ని, మొదటిసారి తీసుకొచ్చిన పలుకల్ని బంగారు దూడను చూసి పగలగొట్టడం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్. సెకండ్ ఈవెంట్, ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని, ఆ యెరూషలేము యొక్క గోడల్ని నెబుకద్నెజర్ తగలబెట్టడం, సేమ్ డేట్. తర్వాత నెక్స్ట్ 3వది వచ్చేసి అదే ఆ యొక్క 2వ సారి కూడా
ఓకే, ఈ అపోస్టమస్ అనబడుతున్నటువంటి వ్యక్తి ఆ యొక్క యెరూషలేము యొక్క గోడల్ని కూలగొట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన లోపలికి వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని తగులబెట్టాడు. అంతేకాదు అక్కడ ఒక ఐడల్, ఒక విగ్రహాన్ని స్థాపించినట్టుగా కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ఒకసారి, ఇవన్నీ జరిగి ఉన్నాయి, ఇవన్నీ ఆల్రెడీ జరిగి ఉన్నాయి. నెక్స్ట్ యావ్ 9 గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అనగా 21 రోజుల తర్వాత వచ్చే యావ్ మాసము 9వ తారీఖు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నంబర్ 1, మొట్టమొదటిది ఆ యొక్క ఆ యొక్క అరణ్యంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ యొక్క వేగు చూడడానికి ఆ యొక్క 12 మంది వెళ్ళొచ్చారు కదా. ఆ వెళ్ళొచ్చిన వాళ్ళు 10 మంది చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో, ఓకే, వారి అవిశ్వాసం వలన ఏదైతే రిపోర్ట్ వాళ్ళు చేశారో ఆ రిపోర్ట్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ పక్కకు జరిగి అందరూ తిరుగుబాటు చేశారు. చూసారా, ఆ డేట్ని బట్టి దేవుడు ఒక డిక్రీ, మీరు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాలి, 40 దినాలకి దినం నాకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాలనే ఆ తీర్పు వెలువడింది కూడా యావ్ 9. ఇది మొట్టమొదటిది ఈవెంట్. యావ్ మాసము 9వ తారీఖు ఇశ్రాయేల్ అందరి జీవితంలో జరిగినటువంటి ఒక సంగతి ఏంటంటే, వారు ఆ యొక్క తిరుగుబాటు చేయడం, దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పాల్తీన్ బ్రౌన్స్ దేశం గురించి నమ్మక వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి తీర్మానం చేసుకొని అందరూ కలిపి తిరుగుబాటు చేయడం. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, అదే డేట్న మందిరం కూలిపోయింది. నంబర్ 3, అదే డేట్న రెండో మందిరం కూలిపోయింది. నంబర్ 3, నంబర్ 4, ఓకే చూడండి ఒకసారి, ఈ అదే డేట్న జరిగింది. ఓకే, ఇవన్నీ కోయిన్సిడెన్సెస్ కాదు, అనగా యాదృచ్ఛిక సంఘటనలు కాదు. ఓకే, కొంచెం నేను కంక్లూడ్ చేసి ఈ రోజుకి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, ఈ రోజుకి నేను కంక్లూడ్ చేసి ముగిస్తాను. చూడండి ఒకసారి, దీస్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా యాదృచ్ఛిక సంఘటనలు అస్సలు కాదు. ఓకే, ఇవన్నీ కూడా ఓకే ఎందుకు ఆ డేట్స్నే జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు యావ్ 9 వచ్చింది అంటే చరిత్రలో యావ్ 9 అనేది ఇశ్రాయేల్కి ఒక బ్లాక్ డే, లేకపోతే ఇశ్రాయేల్ జనాంగానికి అదొక భయంకరమైన రోజు. ఆ రోజు వచ్చిందంటే వాళ్ళు ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి, నేను కంక్లూడ్ చేసి ఈ రోజుకి ముగిస్తాను. చూడండి ఒకసారి, మెయిన్ పాయింట్ ఏంటంటే, అలాంటి అదే డేట్న మందిరము యెరూషలేము గోడలు కూలిపోవడము, మందిరం కూలిపోవడం. ఓకే, దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు భూమి మీద, తన ప్రజల కొరకు దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆ స్థలము ఓకే అబ్రహాంకి చూపించాడు, ఆ స్థలము మోషేతో చెప్పాడు, ఆ స్థలము వెతకండి అన్నాడు, దావీదు వెతికాడు, సొలొమోను మందిరం కట్టాడు. ఓకే, చూడండి ఒకసారి, ఇశ్రాయేల్ యొక్క లైఫ్ స్టైల్లో, వారి యొక్క జీవన విధానంలో మందిరం అనేది ఇట్స్ అ పార్ట్, అనగా అదొక భాగం. ఓకే, ఇంకోటి, మందిరం ఒకటే ఉంటుంది, 4-5 మందిరాలు ఉండవు. ఓకే, విడిపోయిన ప్రతిసారి ఓకే ఒక సంఘం విడిపోతే ఇంకొక సంఘం తయారవుతుందేమో, కానీ మందిరం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకటే ఉంటుంది. చూడండి ఒకసారి, అది దేవుడు కోరుకున్న మందిరం మాత్రమే, దాన్ని టెంపుల్ అని పిలుస్తాం. ఓకే, చూడండి ఒకసారి, ఆ టెంపుల్ ఏదైతుందో, ఓకే టెంపుల్ ఎందుకు కూలిపోయింది చూడండి ఒకసారి. ఇశ్రాయేల్కి ఓకే యెహోషాపాతు ఇలా అంటాడు, మందిరం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆయన సమస్యను బట్టి ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, మేము ఓకే ప్రతి ఇశ్రాయేలీయుడు ఎక్కడన్నుండని యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. యెరూషలేములో మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. ఎందుకు మందిరం అంత ప్రాముఖ్యమైనది? ప్రతిరోజు దినమునకు 3 సార్లు మందిరం తట్టు తిరగాలి. ఓకే, అయితే ఓకే చూడండి ఒకసారి, ఆ యొక్క యెహోషాపాతు ప్రార్థన ఒకసారి గుర్తు చేస్తాను. ఆయన ఏమంటాడంటే, ఆయన అంటాడు, మాకు యుద్ధం వచ్చినా, తెగులు వచ్చినా, ఓకే ఏదన్నా తీర్పు వచ్చినా, లేకపోతే కరువు వచ్చినా, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నీవు మా మీద దృష్టి ఉంచి మా యొక్క సమస్య నుంచి మమ్మల్ని విడిపిస్తావు అని ఈ మందిరాన్ని మాకు ఏర్పాటు చేశావు అంటాడు. ఒకసారి చదువుదాం అన్నమాట. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం చూడండి ఒకసారి. ఓకే, మందిరం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అంటానికి నేను కంక్లూడ్ చేసి ఈ రోజుకి ముగిస్తాను. చూడండి ఒకసారి, మనము నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. యేసు ప్రభు ఎందుకు దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు? సియోను కొరకు దుఃఖపడువారు ధన్యులు అనే పదం ఎందుకు వాడుతున్నాడు? ఇంకా ఎక్కువ వి నీడ్ మోర్ ఇన్సైట్. చూడండి ఒకసారి 20వ అధ్యాయంలో ఓకే మా పితరులు 6వ వచనం చదువుతున్నాం. 20వ అధ్యాయం 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు ఆసీనుడై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు, నీ జనులైన
ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని అచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను. అంటే ఇశ్రాయేలీలు బాగుండాలంటే మందిరం బాగుండాలి. మందిరం జాగ్రత్తగా ఉండి, మందిరం బాగుంటే మందిరంలో యాజకులు సేవ చేస్తూ ఉండి, మందిరంలో జరగాల్సిన పరిచర్యలు జరుగుతూ ఉంటే, మందిరంలో జరిగే అనుదిన బలి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇశ్రాయేలు బాగుంటారు. ఇది వారికి మందిరానికి ఉన్నటువంటి సంబంధం. అయితే చూడండి ఒకసారి, అలాంటి వారి జీవన విధానాన్ని, దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని ఎందుకు వారు కోల్పోయారంటే దేవుని ఆజ్ఞలు అనుసరించక దేవుడు వారి నుంచి తీసేసింది ఏంటిది అంటే ఈ యెహెజ్కేలు గ్రంథంలో రాస్తుంది మాట, నీకు ఇష్టమైన యెరూషలేము, నేను కోరుకున్నదైనా సరే, నన్ను కల్పించేది యెరూషలేము, ఆ యెరూషలేము నీ దగ్గర నుంచి తీసేస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ఆ పోయిన యెరూషలేము మందిరము మొదటిసారి కూలిపోయింది, మరలా దాన్ని బిల్డ్ చేశారు, మరలా దాని మీదకి దండయాత్రలు జరుగుతున్నాయి. అది ఎందుకు అది అప్పగించబడుతుంది అంటే, ఎందుకు అది చూడండి ఒకసారి, ఎందుకు అది ఇశ్రాయేల్ నుంచి సపరేట్ చేయబడుతుంది అంటే, ఇశ్రాయేలీలు వాళ్ళందరూ యునైట్ అయ్యేదాకా, వాళ్ళందరూ యూనిటీ అనగా నేషన్ వైడ్గా వాళ్ళందరూ యునైట్ అయ్యేదాకా మందిరం వారికి స్థిరంగా ఉండదు. మందిరం స్థిరంగా ఉంటే వారు స్థిరంగా ఉంటారు, అనగా వారు బాగుంటారు, వారు సాక్షులై ఉంటారు. దిస్ ఇస్ ఇది బిబ్లికల్ ఫెయిత్ స్టోరీ. ఇక్కడ అలాంటి సియోను కొరకు దుఃఖించి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను దుఃఖించా, వారు ఎందుకు దుఃఖిస్తున్నారు? అయ్యా, మా పితరులు పాపం చేశారు, మీకు విరోధంగా పాపం చేశారు. మా పితరులు పాపం చేశారు అని చెప్పేటప్పుడు దీన్ని ఏమంటామంటే, ఈ 21 డేస్ని ఏమంటామంటే ఇంట్రోస్పెక్ట్ అంటాం. ఇంట్రోస్పెక్ట్ అంటే స్వపరీక్ష చేసుకునే దినాలు. ఎవరైతే దుఃఖపడుతున్నా, సియోను కొరకు దుఃఖించుట అంటే అర్థం ఏంటంటే, నేను నాది నాకుండాలి, నేను ఉండాలి, బాగుండాలి, ఇవన్నీ కాదు. కానీ దేవుడు యూనివర్సల్గా ఏం కోరుకుంటున్నాడు, దేవుని చిత్తము యూనివర్సల్గా ఏముంది, ఆ యూనివర్సల్గా దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని వైపు నేను వెళ్ళకుండా దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెప్పడము, లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలని కానీ దేవుని యొక్క సన్నిధిని కానీ కోరుకుంటూ ఉండడం, నేను నా కుటుంబం నేను ఒక్కడు బాగుంటే చాలు. నో. సో యు ఆర్ మిస్సింగ్, ఆయన హృదయాన్ని నువ్వు మిస్ అవుతున్నావు. ఇదే దావీదు విషయంలో మనం చూస్తాం, నా హృదయానుసారుడు అనే మాట. దావీదు మందసాన్ని యెరూషలేముకి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టలేదు. ఆయన రాత్రి పగలు అదే ఆలోచన, మందసాన్ని యెరూషలేములోకి తీసుకురావాలి. సో ఫైనలీ ఎందుకు అంటే, ఇశ్రాయేలీలు మొట్టమొదట ఆ యొక్క బంగారు దూడను చేసుకున్నారు. జస్ట్ ఈ ఒక్క మాట నేను చెప్పేసి ముగిస్తాను. బంగారు దూడను చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఎందుకు బంగారు దూడను చేసుకున్నారు? ఇక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్గా బంగారు దూడను చేసుకోక ముందే దేవుడు ఆ యొక్క కొండ మీదకి రావడము, దేవుని స్వరం వీళ్ళు డైరెక్ట్గా వినడము, అది వినలేక నువ్వు మోషేతో మాట్లాడు, ఆయన ఏది చెప్తే అది మేము వింటాము అని చెప్పడము, ఇవన్నీ జరిగిపోయాయి. అందులో 70 మంది ప్రధానులు ఉన్నారు. అంతేకాదు అహరోన్ ఉన్నాడు, అహరోన్ 2 కుమారులు ఉన్నారు లీడ్ చేసే వీళ్ళంతా. వీళ్ళందరికీ దేవుణ్ణి కొంచెం దగ్గరగా చూశారు దేవునికి. చూడండి ఒకసారి, ఇక్కడ మోషే ఏమాయనో మాకు తెలియదు. ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. కానీ అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఈ మనుష్యుడైన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? చూడండి ఒకసారి. మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన లీడర్ పోయాడు, మాకు లీడర్ని తయారు చేయనట్లేదు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా?
మనం ఎందుకు దుఃఖించాలి, ఓకే, ఏ విషయం కొరకు దుఃఖించేవారు ధన్యులు అన్నదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు వారు బంగారు దూడను ఆశ్రయించడం అనేది ఘోరమైన పాపం. ఓకే, ఆ ఘోరమైన పాపము ఆ యొక్క ఆజ్ఞల పలకలు పగలగొట్టడానికి కారణమైంది. ఆ ఆజ్ఞల పగలగొట్టిన అదే డేటు, ఓకే, వాళ్ళకి ఇప్పటికీ కూడా దుఃఖ దినాన్ని సల్పడానికి అదొక కారణమై కూర్చుంది. ఓకే, అంటే దేవుణ్ణి, ఇశ్రాయేలు అనబడుతున్న సర్వ సమాజంతో దేవునితో ఉండే సంబంధాన్ని డిస్టర్బ్ చేసే డేట్స్గా అవి మారిపోయాయి. ఓకే, వినండి ఒకసారి. ఎందుకు, ఓకే, వీళ్ళు ఎందుకు ఆ యొక్క బంగారు దూడ గురించి రాసాం, బంగారు దూడ ఎందుకు ఆశ్రయించారు? ఓకే, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, నువ్వు మాకు లీడర్గా ఉండనొచ్చుగా. నో, మాకు దేవుడు కావాలని అడుగుతున్నారు. ఓకే, ఇంకో మాట ఏంటంటే ఆ యొక్క ఐడల్ ఏదైతే ఉందో, ఓకే, అది ఒక మాస్క్ లాంటిది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మాస్క్లో నుంచి చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క ఎందుకు వారికి లీడర్ కావాలా, దేవుడు కావాలా? ఓకే, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన ఈ మనుష్యుడైన మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లేదు. అంటే ప్రాబ్లం, ఓకే, ఇశ్రాయేల్ను బయటికి తీసుకొచ్చింది దేవుడు అనేది పక్కన పెట్టేసి మనిషి తీసుకొచ్చేసాడు. ఇంకా ఓకే, మనిషే ఆధారం అయిపోయాడు, మనిషే ముఖ్యమైపోయాడు. అంటే ఆ యొక్క బయటికి తీసుకొచ్చిన మనిషి ఏమయ్యాడో మాకు తెలియట్లేదు. కాబట్టి మాకు ఇంకొక లీడర్ కావాలన్నట్లా మాకు ఒక దేవుని చేయంటున్నారు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన మా దేవుణ్ణి ఒకరిని తయారు చేయండి. వి నీడ్ అ మాస్క్. అంటే ఒక కవర్, ఒక ముఖానికి పెట్టుకునే ఒక మాస్క్లో నుంచి మన ఫేస్ని మనం చూపించడం. ఓకే, మేము మన యొక్క నేకెడ్ ఫేస్తో దేవుని దగ్గరికి వెళ్ళలేం. కానీ ఓకే, వారు దుఃఖం, మా పితరులు పాపం చేశారు అంటే వాళ్ళకి దేవుడిచ్చిన చాయిస్లో, దేవుడు వాళ్ళకిచ్చిన టైంలో, దేవుడు వాళ్ళకిచ్చిన ప్రత్యక్షతలో నుంచి వారు తొలగిపోయి పాపం చేసి ఈ జనరేషన్లో మేము ఇలా ఉన్నాము, దేవా మా పితరుల లాగా మేము ఉండకుండా మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి ఈ డేస్ ఉపయోగపడతాయి. మరొకసారి, సియోను కొరకు దుఃఖించువారు అంటే అర్థం ఏంటంటే ఇది యునైటెడ్గా నేషన్ మొత్తం, ఒక దేశము, ఒక సార్వత్రిక సమాజం అంతా దుఃఖం సలిపేటటువంటి డేస్ అవి, ఆ మార్నింగ్ డేస్. ఓకే, అనగా ఆ యొక్క ఏమంటామంటే దుఃఖపడువారు ధన్యులు అనే దాని గురించి యేసు ప్రభువు ఆ మాట అంటానికి కారణం ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ దుఃఖపడువారు సియోను కొరకు దుఃఖిస్తున్నారు, యునైటెడ్గా దుఃఖిస్తున్నారు, నేషన్ అంతా కలిసి దుఃఖిస్తున్నారు, వీరి పితరుల విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని మరి దుఃఖిస్తున్నారు. ఓకే, ఇప్పుడు వారు తమ్మును తాము పరీక్ష చేసుకుంటున్నారు. మా పితరులు, ఓకే, ఒక రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన రోజు ఉన్నటువంటి మా పితరులు, దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విన్న మా పితరులు, ఎర్ర సముద్రం చీల్చబడగా ఆరిన నేలలు నడిచిన మా పితరులు, ఓకే, వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ ఒక టైం వచ్చేసరికి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ ఏదైతే ఉందో, అనగా ఆ పాప స్వభావం ఏదైతే ఉందో మరలా వారిని లాక్కెళ్ళిపోయింది. ఆ లాక్కెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దానికి లోబడి ఆ యొక్క పాప స్వభావానికి ఓకే బాధితులుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు దేవుడు కావాలి, ఒక విగ్రహం కావాలి, దేవుడు విగ్రహాలు చేసుకోకూడదు అని ఆ స్వరం విన్న వాళ్ళు మాకు ఒక విగ్రహం కావాలి. ఇక్కడ బంగారు దూడ విగ్రహం ఇవన్నిటికంటే ముఖ్యంగా వారి అంతరంగాల్లో ఉన్నటువంటి దూడల గురించి వాళ్ళు ఓకే, ఆ తర్వాత జనరేషన్ ఎవ్రీ ఇయర్ ఆ డేట్స్ వచ్చేసరికి ఆ యొక్క దుఃఖ దినాలు గడపడం, ఇంట్రోస్పెక్ట్, స్వపరీక్ష చేసుకోవడం, దేవుడు నాకు ఇచ్చిన చాయిస్లో నేను ఎలా ఉన్నానని పరీక్ష చేసుకోవడం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాస్తుంది, వాళ్ళందరూ అవిశ్వాసం వలన అరణ్యంలో కూలిరి. అవన్నీ మనకు ఎగ్జాంపుల్స్గా వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. దుఃఖపడు వారు ధన్యులు అంటే ఆ యొక్క పూర్వీకులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, తర్వాత ఇశ్రాయేలీలు, ఆ తర్వాత మోషే, తర్వాత
దావీదు వీరందరి విశ్వాసంతో వాళ్ళందరికీ ఇవ్వబడిన సమయంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం మిస్ అయ్యారు. క్రీస్తు యేసునందు ఈరోజు మనము ఏం మిస్ అయ్యామో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ దుఃఖపడుతుంటాం చూసారా. వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. ఓకే, ఏ విషయంలో దుఃఖపడుతున్నాం ఈ రోజున? ఓకే, సో జాగ్రత్తగా నుండి ఒకసారి, నీవు ఆత్మలో వర్ధిల్లితే, నీ సోల్లో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ సోల్లో వర్ధిల్లడం అనగా నీ సోల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు జడ్జ్ చేసే ఆ యొక్క ప్రార్థన జీవితము, వాక్య ధ్యాన అవగాహన సంబంధమైన జీవితం ఏదైతే ఉందో అది నువ్వు మిస్ అయిన ప్రతిసారి, ఓకే చూడండి ఒకసారి, ఆత్మలో సోల్లో వర్ధిల్లినంతసేపు నువ్వు ఏ విషయంలో వర్ధిల్లావు? ఓకే, ఇశ్రాయేలుకి మందిరం బాగుంటే వాళ్ళు అన్ని విషయాల్లో బాగుంటారు. అందుకే వాళ్ళకి మందిరం కొరకు దుఃఖిస్తున్నారు. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే ఈ విషయం గమనించండి ఒకసారి. నీ సోల్లో వర్ధిల్లుట అనగా నీ సోల్, నీ యొక్క దేవుడు నీ యొక్క నాసిక రంధ్రంలో వదిలినటువంటి ఆయన నువ్వు జీవాత్మ అయ్యావు కదా, ఆ జీవాత్మ నీలో ఉన్నటువంటి ఆ యొక్క సోల్ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయాల్లో ఆ సోల్ వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? సోల్ వర్ధిల్లడానికి 2 థింగ్స్. నెంబర్ 1, ఒకటి నీ సోల్కి ఎడ్యుకేషన్ కావాలి, నీ సోల్కి అవగాహన కావాలి. అనగా వాక్యంలో నీ గురించి ఏం రాస్తుందో, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఆ చిత్తం ఏంటో గ్రహించాలి నీ సోల్. ఓకే, సోల్కి ఎడ్యుకేషన్ కావాలి. సోల్లో వర్ధిల్లుట అంటే సోల్ ఎడ్యుకేటెడ్ అని అర్థం. అనగా చూడండి ఒకసారి, అనగా ఓకే, మనోనేత్రాలు వెలిగించబడిన వారి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు, సోల్ కలిగిన వారమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను అని పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు. అనగా నా సోల్ దేవుని వాక్యమును ధ్యానిస్తే, దానియేలుకి ఎలా తెలిసింది నా పితరులు పాపం చేశారని? అనగా ఆయన ఆ యొక్క దుఃఖ దినాలు గడపడం కొరకు తన యొక్క మనసు సిద్ధపరచుకొని, మనసును స్థిరపరచుకొని ఆ యొక్క ఉపవాస దినాలని ఆచరించిన నిబ్బరంతో దేవుని సన్నిధిలో కూర్చున్నాడట. కూర్చొని వాక్యం చదివిన తర్వాత మా పితరులు ఇలా ఉండాల్సిన వారు ఇలా ఉన్నారు, ఇప్పుడు మేము ఒప్పుకుంటున్నాము, దుఃఖపడుతున్నాము, ఉపవాసం చేస్తున్నాం అంటున్నాడు నెహెమ్యా. మా పితరులు ఇలా ఉండాల్సిన వాళ్ళు ఇలా ఉండి, ఇదిగో మేము ఇలా ఉండటానికి కారణమయ్యారు, ఇదిగో మేము ఇప్పుడు దుఃఖపడుతున్నానని నెహెమ్యా అంటున్నాడు. ఎజ్రా అదే అంటున్నాడు. దానియేలు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సోల్ దేవునికి మహిమ కలుగును గాక. నీ సోల్ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయాలు మనం ఏమంటామంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాక సోల్ గురించి ఆలోచిద్దాం. నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇశ్రాయేలుకి ఎలాగైతే ఆ యొక్క యెరూషలేము వర్ధిల్లితే, యెరూషలేము క్షేమంగా ఉంటే, 3వ మందిరం కట్టబడి మందిరంలో అనుదిన బలులు జరుగుతూ ఉంటే వారు ఎలా క్షేమంగా ఉంటారో, నువ్వు నేను దేవుని సన్నిధిలో ఆయనకి అంటుకట్టబడి ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు నేనేమై ఉన్నాను, నేనేమై ఉండాల్సిన వాడను, నన్ను నేను పరిశోధిస్తున్నాను. లైఫ్ ఈవెంట్స్ని ధ్యానం చేసినప్పుడు నాకు ఒక టీచింగ్ ఉంది. నేను దేవుని ఉపదేశాన్ని తీసుకున్నప్పుడు ఆ టీచింగ్ నన్ను దేవా నీ వాక్యం దగ్గరికి నేను వస్తున్నాను, నా యొక్క ప్రణాత్మలను నా యొక్క విభజించినంత మట్టుకు దూరే నీ వాక్య ఖడ్గం దగ్గరికి నేను వస్తున్నాను, నా హృదయం యొక్క తలంపుల్ని పరిశోధించడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను మార్చు ప్రభువా, నీ వాక్యం నాకు ఇవ్వమని చెప్పి ప్రార్థన చేసి, ఇదిగో ఒకటి వాక్య ధ్యానము, రెండోది ప్రార్థన అంటే ప్రార్థన అంటే మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం అని అర్థం, తీర్పు తీర్చుకోవడం. అనగా వాక్యానుసారంగా నేను ఏమై ఉన్నాను, ఏమై ఉండాలని తీర్పుకు సంబంధించినటువంటిది. అందుకే దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, పరిసయ్యుడు ఆ యొక్క సుంకరి ప్రార్థనల గురించినటువంటి ఉపమానం మనకు కనపడుతుంది. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. యేసు ప్రభువు అంటున్నాడు, వీడు వానికంటే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి వెళ్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు తీర్పు తీర్చబడుతున్నావు. అనగా నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు. ఎలా తీర్పు తీర్చుకుంటున్నావు? వాక్య ప్రకారం నేనేమై ఉన్నానని తీర్పు తీర్చుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్య భాగాన్ని అలాగే ధ్యానపూర్వకంగా ఉందాము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఐ వాంటెడ్ టు కంటిన్యూ నెక్స్ట్ వీక్. ధన్యతలు ఏమున్నాయి? దుఃఖపడే వారికి ధన్యతలు ఉన్నాయి, కొన్ని ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలు ఏంటి? ఎందుకు ఆ ధన్యతలు ఉన్నాయి? ఎందుకు ఆ మాట యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అని ఎందుకు ఆ యొక్క 2 పదాలని ఎత్తి మాట్లాడుతున్నారు? ఈ యొక్క ధన్యతల గురించి యేసు ప్రభు ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒక లాంగ్ ప్రసంగము. అది మన కొరకు ఎందుకు రికార్డ్ చేయబడింది? ఆ ప్రసంగం యొక్క సారాంశం ఏంటి? ఆయన అక్కడ కూర్చున్న వారితో ఏం మాట్లాడుతున్నాడు, ఏం కమ్యూనికేట్ చేయబడుతుందో మనం నేర్చుకుంటున్నాం. అలాగే కంటిన్యూ అవుదాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.
దేవా స్తోత్రము 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 నాయన, మీకు వందనాలు. ఇదిగో నాతో కలిసి ఇదిగో మీ బిడ్డలు ఎవరెవరైతే ఈరోజు వాక్యం విన్నారో, వాక్యమును అంగీకరించారు, ఇదిగో వాక్యము ఇదిగో వారి హృదయంలో ఇదిగో పని చేయడానికి తమ యొక్క హృదయమును తెరిచి కూర్చున్నారో, ఇదిగో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కృపను వారికి మెండుగా దయచేయండి. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానంను ప్రత్యక్షమైన మనసు దయచేసి ఆ యొక్క హృదయంలో నుండి, సోల్లో నుండి ఇదిగో ట్రాన్స్ఫర్మేషన్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మారు మనస్సు, ఇదిగో రక్షణార్థమైన మారు మనస్సు దయచేయండి. ఇదిగో దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుందో బోధపరచండి నాయన. మీకే వందనాలు, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన గొప్ప దేవా, ఇదిగో మీ నామము మా జీవితాలలో, మా యొక్క పరిస్థితుల్లో గొప్ప చేయబడినట్లు ఇదిగో ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరచండి, సహవాసంలో వర్ధిల్ల చేయండి. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబాల్లో, మా ఫైనాన్షియల్ ఏరియాలో, మా ఉద్యోగాలు, మా వ్యాపకాలు, వ్యాపారాలు అన్నిటిలో మీకే ప్రథమ స్థానమునిస్తూ, మీకే భాగమునిస్తూ ఇదిగో మేము జీవించడానికి ఇదిగో ఎక్కడ మేము తప్పిపోయాము, ఎక్కడ మేము పొరపాట్లు చేశాము, ఎక్కడ ఇదిగో మా పితరులు పొరపాటు చేశారు, ఇదిగో ఏ పొరపాటు, ఏ స్టెప్ రాంగ్ పడిందో ఇదిగో మేము సరి చేసుకోవడానికి ఇదిగో సహాయం దయచేయండి. వందనాలు, వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన దేవ, గొప్ప తండ్రి, ఈ సమయంలో మీ యొక్క సన్నిధి మాకు తోడు దయచేయమని, ఇదిగో నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించమని, గొప్ప కార్యములు వారి పక్షంగా జరిగించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునితో మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానము, పరిశుద్ధాత్మని సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకము నాతో పాటు లైవ్లో ఏకీపించిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడేంటి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.